అబ్రహాము పెద్ద దాసుని పేరేం పేరు? ఎలియాజరు. ఆయన లాబాను ఇంటికి పోయినాడు ఒక పని మీద. అబ్రహాము ఆజ్ఞాపిస్తే నా కొడుకు భార్యను తీసుకురావయ్యి అంటే వెళ్ళినాడు. లాబాను ఇంట్లోకి వెళ్తేనే లాబాను ఏం తెచ్చినాడు? భోజనము ఇచ్చి భోజనం తినమన్నాడు. అప్పుడు ఎలియాజరు అన్నాడు, నేను వచ్చిన పని చెప్పకుండా భోజనము చెయ్యను అన్నాడు. కాబట్టి వచ్చిన పని ఒకటి, చేసే పని ఒకటైతే చాలా ప్రమాదకరం. ఎలియాజరు నేను వచ్చిన పని ఏంటి చెప్పిన తర్వాత మీ ఇష్టం, కావలిస్తే భోజనం చేయొచ్చు, కానీ పని కాకుండా అంటే మంచి కార్యనిర్వహణలో మంచి నేర్పరితనం ఉంది ఎవరికి? ఎలియాజరు. కానీ మనం ఏం చేస్తామంటే వచ్చే పని ఒకటి, చేసే పని ఒకటి, తద్వారా టైం వేస్ట్, ఆ తర్వాత పని కూడా సక్రమంగా ఉండదు కదా. కాబట్టి ఇందుకోసమైతే మనం కోరుకుంటామో ఆ ఉద్దేశం నెరవేరాలి. అది నెరవేరనప్పుడు మన కోరికల వల్ల కూడా ఎలాంటి ప్రయోజనము ఉండదు. కాబట్టి ఈ మధ్యాహ్న ఉదయ కాలం ముందు వాక్య ధ్యానం కొరకై లూకాసు సువార్త 15వ అధ్యాయము, లూకాసు సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 32 వచనాల వరకు మనం చదవాలి. అయితే ప్రస్తుతానికి 11 నుంచి 16 వచనాలు మాత్రమే చదువుకుందాం. 11 నుంచి 16 ఎవరైనా ఒకరు గట్టిగా చదవండి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్తులలో ఒకరి చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపాను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడేను గాని ఎవడునూ వారికి ఏమీ ఇయ్యలేదు. చిన్న మాట ప్రార్థన. కరుణా సంపన్నుడా, మీ కరుణ, జాలి, దయ, వాత్సల్యత చేతని మేము నిర్మూలము కాకుండా నేటి వరకు సజీవ లెక్కలో ఉంచినందుకై మీకు స్తోత్రాలనైనా. మా జీవమే పాటిలో మేము ఎదిగిన వారం, బహు అల్పులము, ఊపిరి లాంటి వారమునైనా, చేద నుండి జారిపోయి నీటి బిందువుల వంటి వారమే. అవునైనా నేల మీద పోయబడి తిరిగి ఎత్తలేని నీటి వలె ఉన్నవారం. అలాంటి మేము సజీవులముగా మీ సజీవమైన సన్నిధిలో ఉండే కృపనిచ్చినందుకై స్తోత్రాలు. పల్లాపురములోని మీరు రక్తమిచ్చి సంపాదించుకున్న ఈ స్థానిక సంఘము, అలాగే వారి కుటుంబాలు, దైవజనుడు, వారి కుటుంబం, ఇలాగూ ఆయా ప్రాంతాల నుంచి వాక్యం మీద ఆశ కలిగి మీ సన్నిధికి వచ్చిన ఒక్కొక్క కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ మాటలు వినాలని సిద్ధపడి కూర్చొని ఉండగా ఎరిగిన దేవా, మీరే మాట్లాడండి, నిలవన నన్ను మరుగు చేయండి. మీ తలంపుల చేత మా హృదయాలకు, మాకు క్షేమము, తద్వారా మీరు మహిమ తెచ్చుకోండి. ఎదుగోనైనా రావాల్సిన ప్రియులుంటే త్వరపెట్టి తీసుకురండి. మాతో కలుసుకొని వాక్యాన్ని వినే భాగ్యము దయచేయండి. మరి ఒకసారి ఇదివరకే వచ్చి కూర్చున్న ఒక్కొక్క బిడ్డను బట్టి స్తుతిస్తూ మా ముందున్న ధ్యానం సమయం మా కొరకై ఆశీర్వదించి ఇవ్వమని
మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ఈ మనవులను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, మనం చదువుకున్న లేఖన భాగం ఎంత సుపరిచితమైనదంటే ఏమాత్రం బైబిలు విని అలవాటున్నా, చదివే అలవాటున్నా, ఎన్నిసార్లు ఈ భాగాన్ని విని ఉంటామో, చదివి ఉంటామో, అయినా దేవుడు ఇది జీవము గల వాక్యం కాబట్టి, ఇంకా ఆ రోజు విన్నాము కాబట్టి అలా పక్కన పెట్టడానికి వీల్లేదు. ఈ భాగంలో నుంచి 11వ వచనము నుండి 32వ వచనం వరకు ఎవరెవరు ఉన్నారు చెప్పండి మనం చదువుకున్న భాగంలో అంటే, మొత్తానికి 25వ వచనంలో ఒక ఇల్లు ఉందని అర్థమవుతుంది. ఇంటి దగ్గరకు రాగా అని ఒక ఇల్లు, పెద్ద విశాలమైన ఇల్లు. ఆ ఇంటిలో 11వ వచనంలో ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండే, అంటే ఒక మనుష్యుడు ఉన్నాడు, ఆయనకి 2 కొడుకులు, అంటే మరి భార్య ఉండొచ్చు కదా, కాబట్టి ఒక కుటుంబం. ఈ కుటుంబంలో ప్రధానంగా చదివితే 3 వ్యక్తులు మనకు బాగా కనిపిస్తారు. 3 వ్యక్తులు, తండ్రి, 2 కుమారులు. కుమారులు వారి ప్రవర్తన, ఇంటిలో వారి ప్రవర్తన. మామూలుగా ఎంతమంది కుమారులు ఉన్నారని రాయబడింది అక్కడ? 2. కానీ జాగ్రత్తగా గమనిస్తే 2 అనేది స్పష్టం, అది వాస్తవం కూడా, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. కానీ లోతుల్లోకి వెళ్ళి ఆలోచన చేస్తే తండ్రికి ఇంకొక కుమారుని యొక్క అనుభవం కూడా కనిపిస్తుంది. ఆయన ఎవరు అంటే, మొదటి కుమారుడేమో చిన్న కుమారుడు, 2వ కుమారుడేమో పెద్ద కుమారుడు, 3వ కుమారుడు ఎవరంటే బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి దగ్గరికి తిరిగి వస్తాడు కదా, ఆ కుమారుడే 3వ కుమారుని అనుభవం అని చెప్పవచ్చు. 2 కుమారులే, కానీ తప్పిపోయిన కుమారుడు ఒక అనుభవం అయితే, బుద్ధి తెచ్చుకొని తండ్రి దగ్గరికి వచ్చిన కుమారుడు 3వ కొడుకుగా ఈ తండ్రికి మనం చూడవచ్చు. సరే, మంచిది. ఇది ప్రభు చెప్పిన ఒక సంగతి. అప్పటి కాలంలో ప్రభు చెప్పాడు. ఇప్పుడు ఎందుకు మనం ధ్యానం చేస్తున్నామంటే, ఆ తండ్రి మన పరలోకపు తండ్రి. ఆ తండ్రి మన పరలోకపు తండ్రికి సూచన. రెండవదిగా ఆ ఇల్లు మనం చూసామే, ఇల్లు అది భూలోకములో దేవుని ఇల్లు, అంటే ఇది సంఘం. సంఘమే ఆయన ఇల్లు. స్వరక్తమిచ్చి కట్టుకున్నాడే ఈ సంఘం. ఇది ఆ దేవుని సంఘము, దేవుని ఇల్లు. పరలోకపు తండ్రి, తర్వాత కుమారులు అన్నాం కదా, ఆ కుమారుడు ఎవరు అంటే మనమే. యేసు ప్రభువుని అంగీకరించిన మరుక్షణాన మొట్టమొదట ఏర్పడిన సంబంధం ఏంటో తెలుసా? ఆయన కుమారులుగా ఏం చేశాడు? మనల్ని అంగీకరించాడు. తను ఎందరు అంగీకరించురో అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలై అధికారం. సో నమ్ముకున్న రోజే నిర్హేతుకముగా మనం ఏమైనా దేవుని పిల్లలు, అంటే దేవుని కుమారులు, కుమార్తెలు. సరే, ఇప్పుడు సంఘములో, జీవము గల దేవుని సంఘములో జనుల ప్రవర్తన. జీవము గల దేవుని సంఘములో బయట వాళ్ళు ఉండరు, అంతా ఆయన పిల్లలే. ఆయన కుమారులు ఉంటారు, కుమార్తెలు ఉంటారు. మరి వారు ఎలా ప్రవర్తించాలి దేవుని ఇంటిలో అన్నదాన్ని ధ్యానం చేయడం కోసమై, ఈ ఇంటిలో 2 కుమారులు వాస్తవానికి, కానీ తండ్రికి 3 కుమారుల అనుభవాలు ఉన్నాయి. ఒక కుమారుడు చిన్నవాడై ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయిన కుమారుని అనుభవం ఎట్లా ఏమిచ్చింది ఆయనకు. రెండవది పెద్దవాడి కుమారుడు, పెద్ద కుమారుడు. మూడవదిగా బుద్ధి వచ్చి తిరిగి వచ్చిన కుమారుడు. సంఘములో కూడా ఖచ్చితంగా
ఇటువంటి లక్షణాలు కలిగిన పిల్లలు ఉంటారు. ఈ వాక్యం వింటున్న మనం ప్రతి ఒక్కరము, నువ్వు కుమారుడు అయినా కుమార్తె అయినా, ఈ ముగ్గురిలో ఎవరియో ఒకరి లక్షణానికి మన లక్షణాలు టాలీ అవుతాయి. ఏదో ఒక కుమారుని పోలి ఉంటాం ఖచ్చితంగా. సో మరి ఈ ఇంటిలో కుమారుల ప్రవర్తన ఎలా ఉంది, ఆ కుమారుల పట్ల తండ్రి ప్రేమ ఎలా ఉంది, దేవుని ఇంటిలో సంఘములో మన ప్రవర్తన ఎలా ఉంది, మన పట్ల దేవుని ప్రేమ ఎలా ఉంది, ఆ కుటుంబాన్ని ఆ కుమారుల ప్రవర్తనను ఆధారం చేసుకొని ఈనాడు సంఘములో బ్రతుకుతున్న మన కుటుంబం, ఇది దేవుని కుటుంబం, దేవుని ఇల్లు, మనమైన కుమారులం కుమార్తెలం, మన ప్రవర్తన తండ్రిని సంతోషపెడుతుందా, దుఃఖ పెడుతుందా, ఎలా సంతోషపెట్టింది, ఎలా దుఃఖ పెట్టింది అన్నది ఈ ముగ్గురి కుమారుల ప్రవర్తన ద్వారా మనము నేర్చుకుందాం. రండి, ఈ ఉదయకాలం మొదటిగా మొదటి కుమారుని యొక్క ప్రవర్తన, అందులో మనము నేర్చుకునే సత్యాలు తెలుసుకుందాం. ఈ మొదటి కుమారుని గూర్చిన సంగతులు 11వ వచనము నుండి 16 వచనాల వరకు, అంటే ఒక 5 వచనాలు 6 వచనాలు ఈ మొదటి చిన్న కుమారుని గురించి మనకు రాయబడి ఉంది. చిన్న కుమారుని ప్రవర్తన తండ్రి పట్ల ఎట్లా ఉంది, ఆ ఇంటిలో తండ్రి ఉన్నాడు, ఆ ఇంటిలో ఈ చిన్న కుమారుని యొక్క బిహేవియర్ ఎలా ఉంది అన్నది మన ప్రవర్తనకు ఏమన్నా సూట్ అవుతుందా ఈ ప్రవర్తన అన్నది చూద్దాం. రండి, బైబిల్ ఒక మాట సెలవిచ్చేది ఏంటంటే, మీ ప్రవర్తనను ఆలోచించుకొనుడి, మీకు సంభవించిన దానిని ఆలోచించుకోండి. చూద్దామా? హగ్గై గ్రంథంలో ఒక మాట, హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనంలో 5వ వచనం, కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి అన్నాడు. మీ ప్రవర్తన గూర్చి, అదే మాట ఇంకెక్కడ ఉంది చెప్పండి? మీ ప్రవర్తన గూర్చి 7వ వచనంలోనే ఉంది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకోండి. మనము మన ప్రవర్తన ఆలోచన చేయం కానీ ఎదుటోళ్ళ ప్రవర్తన, ఆయన ప్రవర్తన, ఈయన ప్రవర్తన ఆలోచన చేసి మనకు ఒరిగేది ఏమీ లేదు. మన ప్రవర్తన ఇది యోగ్యమైనదేనా, దేవుని ఇంటిలో ఇట్లా ప్రవర్తించవచ్చునా, ఈ ప్రవర్తన అనుకూలమేనా? 2వ అధ్యాయంలో, అదే హగ్గై గ్రంథములో 2వ అధ్యాయంలో ఏమి చూస్తాము అంటే, చూడండి, ఆ 2వ అధ్యాయములో 18వ వచనం చూడండి. 18వ వచనం, మీరు ఆలోచించుకుని ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకోండి. మీకు సంభవించిన దానిని ఆలోచించుకోండి. మీకేమి సంభవించింది ఆలోచన చేసుకోండి. అదే మాట 15వ వచనంలో కూడా ఉంది. ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టనారంభించింది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచించుకోండి. అంటే దేనికి సంబంధం ఉంది? ప్రవర్తనకు ఫలితానికి సంబంధం ఉంది. మన ప్రవర్తనకు మనకు సంభవించేదానికి ఖచ్చితంగా సంబంధం. మనం వేసే విత్తనానికి పండే పంటకు ఏముంటది? సంబంధం ఉండదా?
ఏమి వేస్తామో అదే పంట కోస్తాం. మన ప్రవర్తన ఎలా ఉంటుంది, నీకు సంభవించింది ఏందో. ఉదాహరణకి మనకు ఎక్కువ దేని గురించి ఆలోచన తెలిసిన, మనకు ఏమి సంభవించిందో అదే ఆలోచన చేస్తుంటాం. ఎందుకు నాకు ఇట్లయింది, నా కుటుంబానికి ఇట్లయింది, మా పిల్లలకి ఇట్లయింది, ఎందుకు ఇట్లయింది, ఎందుకు సంభవించింది. కానీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోవడానికి ఎవరికి ఇష్టపడదు. ఒక పిల్లోడు నిప్పు పట్టుకున్నాడు. నిప్పు పట్టుకుంటే ఏమైతుంది? చెయ్యి కాలి. చెయ్యి కాలితే అయ్యో కాలింది 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 అంటున్నారు, కానీ ఎందుకు కాలింది అని ఆలోచన చేయడు. ఎందుకు కాలింది? ఊకనే కాలుతారా? అయ్యో పాపం వచ్చిన వాళ్ళంతా కళ్ళ నీళ్ళు గారుస్తారు, వాళ్ళు చేయి పట్టుకుంటారు, చూస్తారు. వాని ప్రవర్తన ఆలోచన చేయరు, కానీ వానికి సంభవించిన దాన్ని ఆలోచన చేస్తున్నారు. అట్లాగే మనం కూడా బాగా బ్రతకాలి అంటే ముందు మన ప్రవర్తన గురించి మనమే ఆలోచన చేసుకోవాలి. మన ప్రవర్తన ఇది యోగ్యమైనదేనా, నువ్వు ఒప్పుకుంటావా? ప్రవర్తన అంటే ఏంటి? మళ్ళా అంటే ప్రవర్తనలు రకరకాలుగా ఉంటాయి. ఒకటి వ్యక్తిగత ప్రవర్తన ఉంటుంది, సాంఘిక ప్రవర్తన ఉంటుంది. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తాం, 10 మందిలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం. వాస్తవం కదా? ఒంటరిగా ఉన్నప్పుడు ఒక రకంగా. మీరు ఒక్కరు టీ తాగండి ఇంట్లో, కాఫీ కానీ గ్లాసులో పోసుకొని ఎట్లా తాగుతారు? ఎవరు చూడడంలే, రూములు ఒక్కరు ఉన్నారు, ఎట్లా తాగుతారు? ఎట్లా తాగుతారు నాకు తెలుసు. ఎట్లయినా తాగొచ్చు. లాస్ట్ సుక్క కూడా విడిచిపెట్టకుండా ఇట్ట నాలుగు తని ఇంకా నీకు ఒకవేళ నచ్చింది అనుకో, అట్లా రుచి ఎప్పుడు కనపలేదు అనుకో, నాలుగు పెట్టి కూడా తిప్పుతారు. ఎందుకు? నీ ధైర్యం ఏమి ఎవరు చూడడం లేదు. అదే హోటల్లో టీ తాగినాం అనుకో, ఇంత నిలబెడతారు, ఇంత తాగాలనిపిస్తుంటది. అయినా కానీ ఇంత ఎవరింట్లో లడ్డు మిక్చర్ పెట్టినానుకో ప్లేట్లు ఇంత మిగిలించింటారు. మన ఇంట్లో అయితే మొత్తం అది కూడా లేపుతాం. కానీ ఎబ్బో అందరు చూస్తున్నారు కదా అంటే, చూస్తే ఒక రకంగా ఉంటుంది మన ప్రవర్తన, ఎవరు చూడకపోతే ఓ రకంగా ఉంటుంది కదా. రోడ్డు మీద పోతున్నావు, మామిడి చెట్టు కనిపించింది, తోట, మరే మామిడి పండ్లు కోసుకుందామా అన్నావు, నీది కాదు. వాడు ఏమంటాడు? ఎవరన్నా చూస్తే అంటాడు. ఎవరన్నా చూడకపోతే కోసుకుందామనే కదా, అంతే కదా. ఎవరన్నా చూస్తే ఒక ఆయన 55 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినాయి, పెళ్లి చేసుకుంటామంటే నాకెవడు ఇస్తారులే అంటున్నాడు. ఇస్తే చేసుకుందామనే కదా. నాకెందుకు అని అనరు, నాకెందుకు అనడు. నాకెవడిస్తారు అంటే ఇస్తే నీ ఆలోచన ఏమి? చేసుకుందామనే గాని నాకెందుకప్ప, నాకు అసలు ఉద్దేశం లేదు అన్నాడు. మనము ఎన్ని చేస్తుంటాము ఇట్లా ఇతరులు చూడడం కోసం. ఇతరుల కోసం బట్టలు కట్టేవాళ్ళు, ఇతరుల కోసం శుభ్రంగా ఉండేవాళ్ళు, ఇతరుల కోసం బైబిల్ పట్టుకునే వాళ్ళు, ఇతరుల కోసం ప్రార్థన చేసేవాళ్ళు, ఇతరుల కోసం ప్రభు కొండ మీద ప్రసంగంలో మాటి అన్నాడు, మనుష్యులకు కనబడవలనని, మనుష్యులకు కనపడవలనని ప్రార్థన, మనుషులు కనపడాలని కానుకలు, మనుషులకు అంత మనుషులకు కనిపించేటట్లేనా నీ ప్రవర్తన? వ్యక్తిగతంగా ఒక రకంగా ఉంటాము, గుంపులో ఉంటే మన ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. ఇంకా మనలో మామూలుగా చూసేదాన్ని మామూలు ప్రవర్తన అంటాం. ఒక్కోసారి మన ప్రవర్తన ఎట్లుంటదంటే అబ్నార్మల్ గా ఉంటది. అబ్నార్మల్ అంటే సున్నిగిట్టు ఉండవు. నీ కోపం వచ్చినప్పుడు చూడాలా నీ ప్రవర్తన సున్నికి ఎంత ప్రశాంతంగా ఉండవు కదా. ఒక వీడియో ఇప్పియాల ఎవరు తెలియకుండా. నువ్వు కోపం ఇచ్చుకున్నప్పుడు ఏం చేసేది, ఎట్లా మాట్లాడేది, ఎట్లా తిట్టేది, ఆ ప్లేట్లు గీట్లు ఎట్లా వేసేది అన్ని అయిపోయినాక ఏమంత ఊరికెట్లా నేనే కోపడతా అంటావు. వీడియో ఉందనుకోండి,
ఉన్నాయని ఒకసారి. కొంతమందికి ప్రవర్తన చాలా అబ్నార్మల్ గా ఉంటుంది. రోజుకు ఒకసారి ప్లేట్లు కడుక్కోవడం అలవాటు, కానీ కొంతమంది గంటకోసారి కడుగుతుంటారు బాత్రూమ్ వేసి. అది ఏం ప్రవర్తన? గంటకోసారి. స్నానం ఎన్నిసార్లు చేయొచ్చు? ఒకసారి, ఒక ఎండాకాలం అయితే 2 సార్లు. గంటకోసారి చేస్తే ఇది అబ్నార్మల్. తాళం వేసిన తర్వాత ఒకసారి ఎక్కి చూస్తాం, ఎందుకైనా మంచిది, ఇది కామనే. ఆడిపోవడం మళ్ళీ ఎనికి రావడం, ఎక్కడం, ఆడిపోవడం ఎనికి రావడం, ఇది కొంచెం ఆలోచించాలి. ఈ ప్రవర్తన ఏమో కొంచెం అబ్నార్మల్ గా ఉందిరా ఇది, అబ్నార్మల్ గా. ఇచ్చటి ప్రవర్తనలు ఉంటాయి. మామూలు ప్రవర్తన వేరే, అబ్నార్మల్ గా ఉంటే ఇంకొకటి. తర్వాత ఇంకో ప్రవర్తన ఏంటంటే అది పైకి కనిపించేది ఒకటి, అంతరంగ ప్రవర్తన ఇంకొకటి. బయట మాట్లాడేది, తిరిగేది, రాసేది అవన్నీ ఒకటి, కానీ అంతరంగ ప్రవర్తన మాత్రం అది ఇంకొక రకంగా ఉంటుంది. ఇంటర్నల్ తెలుసిన పైకేమో వందనాలు బ్రదర్, వందనాలు వస్తే అంటాడు. లోపలికి ఏమన్నా వచ్చానా, ఏమన్నంటే ఏం లేదన్నా, బాగా వచ్చినారు, చాలా సంతోషం అన్నా, నమ్మబుద్దే, నమ్మొచ్చునా, అంతరంగంలో ఏముంటది. ఎవరన్నా చుట్టాలు ఇంటికి వస్తే ఉండండి అక్క, ఇంకొక 2 వారాలు, ఏం బయట వాళ్ళమా పరాయి వాళ్ళమా, ఏం అంతలోనే పోతామంటారు అంటారు. ఇది అంతరంగంలో కోడి తల్లి అన్నీ అయిపోతుంటాయి, గ్యాస్ అయిపోతుంది, బియ్యం అయిపోతుంటాయి అని అంతరంగంలో. కాబట్టి బయటికి కనిపించేది నమ్మబుద్ధి కాదు, నమ్మడానికి వీల్లేదు. కాబట్టి మన ప్రవర్తనను మనం బాగా ఆలోచన చేసుకోవాలి. మన ప్రవర్తనను వేరే వాళ్ళు గమనించలేరు, కానీ సర్వజ్ఞుడు, అన్ని ఎరిగినవాడు, మనం పుట్టి కొన్ని సంవత్సరాలు కాలే, ఏదో 60-70 కాడ నుంచి 20, 30, 15 వాటి వరకు కూడా ఉన్నారు కదా. మరి మనకేం తెలుసు? కానీ సర్వోన్నతుడైన దేవుని దగ్గర మన ప్రవర్తన. ఎప్పుడన్నా ఒక చిన్న పిల్లోడు వాళ్ళ తాతకు చెప్పినాడు అనుకోండి, అట్టగా తాత ఇది ఇట్లా చేయాలంటే ఏమంటాడు, ఒరే గుడ్డొచ్చి పిల్లి నక్కిరిచ్చిందంటే ఇట్లే ఉంటుంది అంటాడు కదా. ఆయనకి ఈయనకు వయసు ఎంత తేడా ఉంటుంది? ఒక 60 ఏళ్ళు తేడా. 60 ఏళ్ళు తేడా ఉంటేనే ముసలైనట్టున్నాడు, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చినట్టుంది అంటే ఇంకా దేవుడు ఎట్లా? అందువల్ల మన ప్రవర్తనను ఈ దినం పరిశీలించుకోవడానికి ఒక అవకాశం ఈ 3 కుమారుల ఆధారంగా. సో మొట్టమొదట చిన్న కుమారుని ప్రవర్తన ఎలా ఉంది? మొట్టమొదటిది నంబర్ 1, 15వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. 15వ అధ్యాయం 12వ వచనం. వాళ్ళలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు కామ అడుగుతున్నాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా. ఒకటి, కుమారుడు ఇంట్లో ఉన్నాడు, తండ్రి దగ్గర ఉన్నాడు. ఒకరోజు తండ్రిని అడుగుతున్నాడు. తండ్రి కాడికి వచ్చి అడిగినాడు, ఏమైనా రిక్వెస్ట్, ఏమైనా మనవి? తండ్రి అని పిలుస్తున్నాడు మంచిగా. తండ్రి, నీ ఆస్తిలో నాకు వచ్చు భాగము ఇమ్ము. తండ్రి, నీ ఆస్తిలో నాకు భాగం కావాలి. ఇది ఎట్లుంటుందంటే, భాగం ఇస్తే ఏం చేస్తున్నాడు తెలుసు కదా, మనం దూరంగా పోయినా అంటే అర్థం ఏంటంటే, తండ్రి నీవు నాకు వద్దు గాని నీ ఆస్తి నాకు కావాలి. ఇది ఈయన రిక్వెస్ట్. తండ్రి నీవు నాకు అక్కర్లేదు, కానీ నీ ఆస్తి మాత్రం నాకు కావాలి. ఇది చిన్న కుమారుని మనస్తత్వం. తండ్రి దగ్గర ఉండాలనుకోవడం లేదు, తండ్రి ఇంటిలో కలిసి బ్రతకాలనుకోవడం లేదు. ఆ తండ్రి అక్కర్లేదు, కానీ ఆ తండ్రి ఆస్తి మాత్రం కావాలి. ఇక్కడ ఆగుదాం. మన మనస్తత్వం ఎట్లా ఉంది? మన మనస్తత్వం దేవుడు వద్దు, కానీ
దేవుని దీవెనలన్నీ మనకు, మన కుటుంబానికి, మన పిల్లలకు కావాలి. ఇదేనా మన ప్రవర్తన? దేవుడొద్దు, దేవుడొద్దు, దేవుని వాక్యం వద్దు, దేవుని కట్టడలొద్దు, దేవుని సన్నిధి వద్దు, ఆరాధన వద్దు, సహవాసం వద్దు. కానీ ఆ దేవుని దీవెనలన్నీ మనకు కావాలి. ఖచ్చితంగా చిన్న కుమారుని మనస్తత్వమే నేటి దినాల్లో కనిపిస్తుంది. ఒక మాట, అప్పుడప్పుడు ఇలాంటి ప్రకటనలు సంఘంలో జరుగుతూ ఉంటాయి. అయ్యా, ఒక ప్రకటన, ప్రార్థన మనకి చెయ్యండి. ఈరోజు ఆదివారం మన స్థానిక సంఘంలోని సోదరుడు వారు కుటుంబంతో కలిసి పెళ్లి చూపుల నిమిత్తమై బయలుదేరి వెళ్తూ ఉన్నారట. అందువల్ల ఆరాధనకు రావడం లేదు. కాబట్టి పెళ్లి చూపులు సక్రమంగా జరిగి పెళ్లి సంబంధం కుదురునట్లుగా సంఘమంతా ప్రార్థించాలని కోరుతూ ఉన్నారు. దయచేసి ప్రార్థన చెయ్యండి. వీరు మాత్రం ఆరాధనకు రారు, కానీ దేవుడు మాత్రం వీరిని దీవించి ప్రయాణాల్లో తోడుగా ఉండి పెళ్లి సంబంధాలు అన్ని సక్రమంగా జరగాలి. నువ్వు నాకొద్దు, మేము నీ దగ్గరికి రాము, నువ్వు మాత్రం మమ్మను దీవించాలి. ఆయన రాయడం, ఈయన చదవడం విన్న వారందరూ, ఓహో, పెళ్లి చూపులుంటే ఆదివారం ఆరాధన కూడా ఎగ్గొట్టిపోవచ్చు. నువ్వు చెప్పేదాన్ని బట్టి వాళ్ళకి అర్థమయ్యేది. ఇంకొక ఆయన, అన్నా ఉద్యోగ సభలు పెట్టుకుంటున్నాం కదా ఈ సెలవులు అంటే, అవునన్నా మంచిదే, కానీ మా పిల్లలు హాస్టల్లో ఇంటికి వచ్చినారు, మరి ఈ సెలవులలోనే కదా ఎక్కడికైనా పోవాలా చూసుకోవాలంటే, కాబట్టి పిల్లల్ని తీసుకొని అలా ఎంటర్టైన్మెంట్ కోసం అలా వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఈ సంవత్సరం సభలకు మేము ఉండలేకపోతున్నాం. దయచేసి మా ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి అన్న. సభలకు మేము ఉండలేం, కూర్చోలేం. పిల్లల్ని తీసుకొని అట్లట్ల గోవా, అట్లట్ల బెంగళూరు, మైసూరు తిప్పుకొని వస్తాం. మా కొరకు ప్రయాణాలు సుఖంగా జరిగినట్లుగా ప్రార్థన చేయండి అన్న. మేము మాత్రం దేవుని దగ్గర ఉండము, దేవుని కట్టడలు మాకు పట్టవు, దేవుని విధులు మేము ఆచరించాము, కానీ ఆ దేవుని ఆశీర్వాదాలన్నీ మాకు కావాలి. ఇదే నేటి క్రైస్తవ లోకమని పిలువబడే వారి మనస్తత్వం. చిన్న కుమారునికి ఏమాత్రము తీసుకోదు. ఇంకొక ఆయన, ఏమన్నా ఎక్కడికి పోతుండవు ఆదివారం ఆరాధనకు రాకుండా అంటే, అదే నా పిల్లోడు హాస్టల్లో ఉంటాడు కదా, హాస్టల్లో వాళ్ళ ఆదివారమే రానిచ్చేదన్నా, వాళ్ళ ఆదివారమే. కాబట్టి మీ దయ వల్ల, మీ ప్రార్థన వల్ల, దేవుని దయ వల్ల పిల్లోడు బాగవుతుంటాడన్నా. మరి ఈ రోజు కూడా ప్రార్థన చేయండి. పోయి వస్తానా, మటన్ చేసుకున్నా, కలవై చేసుకున్నా, క్యారేజ్ పెట్టుకున్నా, కాడిపోతుండా పిల్లోల దగ్గరికి పోయిస్తానా. ఆరాధనకు రాలేదు ఈరోజు, మళ్ళా మొదటి ఆదివారమే వాళ్ళు రానిచ్చేది. ప్రార్థన చేయండి, సంఘంలో చెప్పండి అన్న, సీటీ రాయండి. ఆయన సీటీ రాయడం, ఈయన ఇయ్యడం, ఈయన చదవడం, ప్రకటన చేయడం. ఆలోచన చేద్దాం. ఒక మాట, ఏమి నీ ఆలోచన? దేవుడు నీకొద్దు, దేవుని వాక్యము నీకొద్దు, కానీ దేవుని దీవెనలు మాత్రం నీకు కావాలి. ఒక వచనం చదువుదాం చూడండి. ఆ వచనం ఏంటంటే 27వ అధ్యాయం, కీర్తన 27 4వ వచనం. కీర్తన 27 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఈయన కోరిక చూడండి, ఒక్క వరం. ఆ వరం ఏంటంటే జీవితకాలం అంతా నీ దగ్గర ఉండిపోవాలి ప్రభువా. ఇదే శాశ్వతమైన నివాసం. దేవునికి దూరంగా అవ్వాలనుకునే ప్రతి కోరిక రేపొద్దున ఇవి చిన్న చిన్నగా మొదలయ్యి నిన్ను లోకంలో కలిసిపోయేటట్టు చేస్తాయి.
లోకంలో కలిసిపోవడానికి ఇవి కారణం. మన కోరికలు జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆత్మ సంబంధులు అవసరాల కొరకై ప్రార్థన చేస్తారు. శరీర సంబంధులు మాత్రం కోరికలతో అల్లాడిపోతా ఉంటారు. అని చెప్తున్నాను, కోరికలు వేరు, అవసరాలు వేరు. అవసరాల కొరకు ప్రార్థన చేయడం ఎప్పుడూ తప్పు కాదు, కానీ కోరికలతో రగిలిపోయి దేవుని దగ్గరికి రాము, దేవునితో ఉండము, కానీ మా ఆశీర్వాదాలన్నీ దేవుడు మాకు ఇవ్వాలి అనుకుంటే అది పెద్ద వివేకం. తండ్రి ఎంత బాధపడి ఉంటాడు, తండ్రి నీ ఆస్తిలో భాగమే నేను నిన్ను నిలిచిపోతానంటే తండ్రికి బాధన, దుఃఖమా కాదా? ఏరా నేనొద్దా, నాతో ఉండవు గాని, నా దగ్గరికి రావు గాని, నా ఆస్తి మాత్రం నీకు కావాలి అంటే ఇది తండ్రికి విరోధమైన కోరిక, తండ్రిని బాధ పెట్టే కోరిక. విశ్వాసులుగా నీ కోరిక నా కోరిక ఎలా ఉంది? మన పరలోకపు తండ్రిని బాధ పెట్టేదా, సంతోష పెట్టేదా? ఆయన దగ్గరుంటే సంతోషం గాని కోరికలు కాదు కావాల్సి. మన పితరుడు ఎట్లా బ్రతికినారు? అబ్రహాము యాడిపోయి పనిచేసేవాడు, మనకు తెలుసు. గుడారం వేసుకునేను, బలిపీఠము కట్టెను. గుడారం వేసుకునేను, బలిపీఠము కట్టెను. ఏం చెప్పినాడు? తన కొరకు మాత్రం ఏం వేసుకున్నాడు? గుడారం. దేవుని కొరకు మాత్రం బలిపీఠాన్ని నిర్మించినాడు, కట్టినాడు. అంటే ఏ కార్యాలు పర్మనెంట్ గా ఉండాలని ఆయన ఉద్దేశం? అది దేవుని కార్యాలు శాశ్వతంగా ఉండిపోవాలి అన్నది. కట్టినాడు బలిపీఠం, నిర్మించినాడు బలిపీఠం, కానీ గుడారం తాత్కాలికంగా వేసుకున్నాడు. దేవుని పిల్లల కోరికలు ఎట్లా ఉండాలి తెలిసిన? ఇట్లే ఉండాలి. మన కొరకు చేసుకునేవన్నీ టెంపరీగానే చేసుకోవాలి. దేవుని కొరకు చేసేవి మాత్రం పర్మనెంట్ గా చేసి లోకాన్ని వదిలిపెట్టాల. ఎందుకంటే ఇది నిలిచిపోయి సంఘం ప్రభు వచ్చేంత వరకు నేను ఉండదు, నువ్వు ఉండవు, నేను ఉండవు, మనం పెట్టుకున్నవి కూడా ఉండవు. అవిగా అబ్రహాం యొక్క చర్యలు ఏం చూపిస్తున్నాయంటే, గుడారం ఎందుకు వేసుకున్నాడంటే, గుడార జీవితం ఏం చెప్తుందంటే, నాకు స్థిరమైన లోకం ఇది కాదు, నేను ఇక్కడ స్థిరపడదలుచుకోలేదు, నేను ఎప్పుడు ప్రభుతో ఉండాలనుకుంటున్నాను, కాబట్టి దీనికోసమే పెద్ద చింత అక్కర్లేదు. కాబట్టి ఆయనకి ఎంత ఆస్తి ఉన్నా, ధనవంతుడైనా, వెండి ఉన్నా, బంగారం ఉన్నా, పశువులున్నా, అన్ని ఉన్నా గాని గుడారాల్లోనే బ్రతికినాడు. తర్వాత బలిపీఠం మాత్రం ఎక్కడికి పోయినా బలిపీఠాన్ని నిర్మించాడు. ఇది చూసిన ఇస్సాకు కూడా ఆయన అదే నేర్చుకున్నాడు. గుడారం వేసుకున్నాడు, బలిపీఠం కట్టాడు, గుడారం వేసుకున్నాడు, బలిపీఠం కట్టాడు. మనం ఎట్లా చేస్తామంటే, మన కొరకు చేసుకునేవి మాత్రం పర్మనెంట్ సెటప్ తో చేస్తాం, దేవుని కొరకు చేసేవి మాత్రం టెంపరీ. అట్లా గాలికి లేచిపోయేటట్టు. నీ కోరికలు ఎట్లున్నాయి? దావీదు యొక్క కోరిక జీవిత కాలం అంతా దేవునితో ఉండాలనుకోండి. చిన్న కుమారుడు ఆస్తి దొరికితే చాలు. మనకు ఆశీర్వాదం కావాలి కానీ ఆశీర్వాద కారకుడు అక్కర్లేదు. ఆస్తి కావాలి కానీ ఆస్తి కారకుడు ఎవరు? తండ్రి కదా. తండ్రి అక్కర్లేదు, ఆస్తి కావాలి. యోబు భక్తి నిలబడడానికి కారణం ఏంటంటే, యోబు దేవుడిని బట్టి భక్తి చేసినాడు కానీ దేవుడిచ్చిన వాటిని బట్టి భక్తి చేయలేదు. నీకు ఆశీర్వాదాలు కావాలా? ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కావాలా? ఆశీర్వాదాలు ఇస్తే సరిపోతుందే, ఇంకా ఆటికే బతుకుతావా? యోబు అదే ఛాలెంజ్ని ఎదుర్కొన్నాడు. అపవాది అన్నాడు, ఇంతవరకు యోబుకి ఇచ్చి చూసావు, ఇప్పుడు తీసేసు, భక్తి ఉంటే అన్నాడు కదా. దేవుడు అదే పని చేశాడు. కానీ యోబు చెల్లించలేదు, యోబు భక్తి మారలేదు. కారణం ఏంటంటే, యోబు భక్తి గొర్రెల మీద లేదు, ఒంటెల మీద లేదు, ఎడ్ల మీద లేదు, ఆడుగాడిదల మీద లేదు,
కొడుకులు కూతుర్ల మీద లేదు. ఆయన భక్తి దాని మీద కాదు, ఆయన భక్తి దేవుని మీద ఉంది కాబట్టి ఇవన్నీ పోయినా ఆయన లేవగలిగినాడు, దేవుని స్తుతించగలిగినాడు. నీ భక్తి నా భక్తి, దేవుడిస్తే ఒకటి, ఇవ్వకపోతే ఒకటి. ఇదేనా? తండ్రి దగ్గర ఉండాలని ఆశ ఉండాలి కానీ తండ్రికి దూరం అయిపోయింది, ఇదేం ఆశ, ఇదేం కోరిక? మళ్ళా దీనికి దేవుడు సపోర్ట్ కావాలా? దేవునికి దూరం కావడమే తప్పు, మందిరానికి రాకపోవడమే తప్పు, మళ్ళా దేవుని దీవెన నీకు కావాలి. పేరు మాత్రం బాగా తీసుకున్నాడు, తండ్రి అంటున్నాడు. మనం కూడా అందరు చెప్తాం, ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి, మేము ఇంటికి పోతున్నాం, రాదన్నకు రా. ఇదేం ఆలోచన? సరైన ప్రవర్తన కాదు. తండ్రికి విరోధమైన కోరికలతో ఈ కుమారుడు బ్రతికాడు. ఇది మొదటి సంగతి. రెండవది రండి, 15వ అధ్యాయం 13వ వచనమే. 15వ అధ్యాయం 13వ వచనం. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి. రెండవ ప్రవర్తన, ఆ చిన్న కుమారుని ప్రవర్తన ఒకటి, ఆయన కోరిక ఎలాంటిదో విన్నాం. చిన్న కుమారుని కోరిక ఎలాంటిదంటే తండ్రిని దుఃఖ పెట్టింది. ఎలా, నేను వద్దా, నా ఆస్తే కావాలన్నారా అన్నట్టుగా. రెండవది, ఆస్తి పంచిన తర్వాత ఈయన చేసిన ప్రవర్తన, ఈయన చేసిన పని ఏమి? దూరదేశమునకు ప్రయాణమై పోయి. ఎంత దూరం పోయినాడు? ఎంత దూరం పోయినాడంటే తండ్రికి కనపడనంత దూరం. ఎంత దూరం పోయినాడంటే తండ్రితో సంబంధం తెగిపోయేంత దూరం. ఎంత దూరం పోయినాడంటే ఎవరిని అడిగినా కుమారుని చిరునామా చెప్పలేనంత దూరం తండ్రితో పూర్తి సంబంధం తెంపుకొని దూరంగా వెళ్ళిపోయినాడు. ఒక మాట, మరి తండ్రి ఆశ ఏంటి? కుమారుల పట్ల తండ్రి ఏమనుకుంటున్నాడు? ఏమనుకుంటున్నాడు? ఒక మాట చూడండి, మన పరలోకపు తండ్రి. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. 14వ అధ్యాయం 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు మాటలు పట్టుకోండి. నేనుండు స్థలములో మీరును ఉండులాగున. దేవుని ఆశ ఏంటి? దేవుని ఆశ ఏంటి? చెప్పండి. ఆ వచనం ప్రకారం దేవుని కోరిక ఏంటి? దేవుడు ఉండే స్థలంలో మనం కూడా ఉండాలి. అది ఆశ. ఈ చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు? తండ్రి ఉండే స్థలములో ఉండకుండా తండ్రికి దూరముగా ప్రయాణమైనాడు. మరి మన ప్రవర్తన? అమ్మా, కుమారుడు కుమార్తెలుగా మన పట్ల దేవుని ఆశ ఏంటో తెలుసా? రెండే రెండు. నా పిల్లలు నాతో ఉండాలా, రెండవది నాలాగా ఉండాలి. మన పరలోకపు తండ్రి ఏం కోరుకుంటున్నాడు? నా పిల్లలు ఎక్కడ ఉండాలా? నాతోనే ఉండాలి. రెండవది, నా పిల్లలు ఎట్లా ఉండాలా? నాలాగా ఉండాలి. ఇది తండ్రి ఆశ, ఇది తండ్రి కోరిక తన పిల్లల పట్ల. నా పిల్లలు నాతో ఉండాలా, నాలాగా ఉండిపోవాలా. కానీ మనం ఏం చేస్తున్నామంటే తండ్రి ఉండే చోటు వదిలిపెట్టి దూరంగా, తండ్రి పిలిచిన పలకలేనంత దూరంగా పోవాలి. ఇది తండ్రిని దుఃఖపెట్టే ప్రవర్తన. తండ్రికి దూరం అవుతున్నామా, దగ్గర అవుతున్నామా? ప్రభు ఒక మాట అన్నాడు, నాలో నిలిచి ఉండండి అన్నాడు. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగ. ఎట్టి పరిస్థితులు ఇట్లా అనుకోకూడదు. ఏమనుకోకూడదు? ద్రాక్షావల్లికి నేను వేరు కాకూడదు. ద్రాక్షావల్లిలో నుంచి నేను బయటికి రాకూడదు. నేను ఉన్నంత కాలం ద్రాక్షావల్లిలోనే నిలిచి ఉండాలి అని అనుకోవాలి. కారణం, తీగకు ద్రాక్ష పళ్ళు కాస్తాయి, కానీ ఆ తీగకు అందాల్సినవన్నీ ఎక్కడి నుండి అందుతుంటాయి? ద్రాక్షావల్లిలో నుంచే కదా. నీళ్ళైనా ఆహారమైనా మొక్కకు. తీగ చాలా బలహీనమైనది, కానీ బలహీనమైన తీగకు బలమైన ద్రాక్ష పండ్లు కాస్తాయి, గుత్తులు
గుత్తులుగా. అది ఎప్పుడు సాధ్యము అంటే ద్రాక్షావల్లిలో నిలిచి ఉండాలి. ఇది సూత్రం. రెమ్మ కొమ్మకుండాలి, కొమ్మ మొద్దుకుండాలి. అప్పుడు ఆ వేర్లలో నుంచి పొందుకున్న ప్రతి సారాన్ని కొమ్మలో నుంచి రెమ్మలకు, రెమ్మల్లో నుంచి ఆకులకు అలా వెళ్తూ ఉంటే పచ్చగా కలకల్లాడుతూ ఉంటాయి. తండ్రి యందు నిలిచి ఉండండి అంటే తండ్రికి దూరం అయితే నువ్వేం పిల్లలు, మీరేం పిల్లలు? ఎందుకు ఇట్లా నీకు ఇంత దూరం పోతున్నావు? రాను రాను తండ్రి కేకలేసినా కూడా పలకలేనంత దూరం ఉన్నావే, ఎందుకంత దూరం పోయినావు? ఆలోచన చేద్దాం. నిలిచి ఉండాలి. తీగ ద్రాక్షావల్లికి వేరైతే ఎండిపోవడానికి గంట చాలు. గంటనే, ఒక గంటలో ఎండాకాలం ఎండిపోతుంది. 2 రోజులకు ఇంకా పూర్తిగా ఎండిపోయి పల 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 ఎండిపోతుంది. అంత బలహీనుడు. అందుకే ప్రభు ఒక మాట అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. మనం ఏమి చేసినా తండ్రితోనే ఉండి చేయాల, తండ్రి సహాయంతోనే చేయాలి, దేవునితోనే ఉండాలి. దేవునికి దూరమయ్యి ఏమి చేసినా అది దండగే, శుద్ధ దండుగే. దేవునికి దూరమై ఏం చేస్తాం? తీగ ద్రాక్షావల్లికి దూరమై ఏం చేస్తుంది? ఏం చేయలేదు, ఎండిపోతుంది. మన బ్రతుకులు కూడా అంతే. అందుకే తండ్రికి విరుద్ధమైన కోరికలు ఎప్పుడు కోరకూడదు. నేను ఈ కోరిక దేవుణ్ణి అడిగితే సంతోషపడతాడా, ఆనందపడతాడా? ప్రభువా, రేపు ఉద్యోగం పొందడానికి పోతున్న ప్రభువా, ఒక 3 లక్షలు కట్టమన్నారు ప్రభువా, 3 లక్షలు కట్టడానికి సాయం చేసి నాకు ఆ ఉద్యోగం వచ్చినట్లు చేసి నన్ను దీవించు ప్రభువా, ఆశీర్వదించు నాయనా అంటే వెరీ గుడ్. 3 లక్షలు ఏమరా, ఇంకో 1 లక్ష ఎక్కువ తీసుకోపో, ఇంకెవడన్నా అడిగినా కానీ అని చెప్తాడా మీ పరిశుద్ధ దేవుడు? ఇట్టటి కోరికలతో రాత్రి అంతా ఉపవాస ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఎట్టయినా ఉద్యోగం నాకు రావాలా, వీలైతే వారికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చేటట్టు సాయం చేయి, సామర్థ్యమే. ఏం కోరిక ఇది? రెండవది, ఏమి దేవునికి దూరం అయిపోతున్నావు? మళ్ళీ దూరం అయ్యేది కాక మళ్ళీ దీవెనలు కావాలంటావు, దేవుని ఆశీర్వాదం కావాలంటావు. ఇది న్యాయమా నీ ప్రవర్తన? అందుకే ఒకసారి మనందరూ తెలుసు కదా, 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం 11:2. ఒకానొక దినమున రొద్దు గుంపు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు, రాజనగరి మిద్దె మీద నడుస్తూ చూడరాని దృశ్యాన్ని చూసి, చేయరాని పాపం చేసి, ఆ పాపాన్ని కప్పుకోవడానికి మరొక నరహత్య చేసి, మొత్తానికి దావీదు ఇవన్నీ పర్యవసానాలు ఎదుర్కొన్నారో మనందరూ తెలుసు. ఇక్కడ అది ఏ సమయము? యుద్ధ సమయం. యుద్ధ సమయములో యుద్ధములో ఉండాల్సిన దావీదు ఎక్కడ ఉన్నాడు? మిద్దె మీద ఉన్నాడు. మిస్ప్లేస్మెంట్ అంటారు. మిస్ప్లేస్మెంట్. ఉండాల్సిన చోట ఉండకుండా వేరే చోట ఉంటే విచిత్రంగా ఉంటాయి. చెప్పులు కొనుక్కున్నాం, ఏడుండాల చెప్పులు? కాళ్ళకు ఉండాలి. నెత్తిన పెట్టుకొని పోతున్నాడు. ఏమంటే మామూలు చెప్పులు కాదన్నా, 2000 రూపాయలు. 2000 రూపాయలైనా చెప్పులే కదా. 2000 రూపాయలకు పెట్టి కొన్నాం, తల మీద పెట్టుకుంటామా? పెట్టుకోం కదా. తల మీద పెట్టుకుంటే ఈ కారంగా ఉంటుంది. 10,000 రూపాయల చెప్పులు కానీ కాళ్ళకే ఉండాలి. అది రైట్ ప్లేస్. చేతికి ఉంగరం, వేలికే ఉండాలి. కాలికి పెట్టుకుంటే విచిత్రంగా ఉంటుంది. అట్లాగే దేవుని బిడ్డ దేవుని దగ్గర ఉంటే అందం. దేవుని బిడ్డ బజార్లో ఉంటే, అపవాది అంశాల దగ్గర ఉంటే అది అందమా? మిస్ప్లేస్మెంట్ కదా. ఇక్కడ దావీదు దేనికి దూరమైనాడంటే యుద్ధానికి దూరమైనాడు.
తోటి సైనికులు యుద్ధం చేస్తా ఉంటే ఒక రాజుగా ముందుండి నడిపించాల్సినాడు యుద్ధానికి దూరమై యుద్ధ సమయంలో మిద్దె మీద పడుకొని నిద్రపోయి చివరికి అంటే మొత్తానికి ఉండాల్సిన చోట ఉండకుండా దూరమైనాడు. ఫలితాలు ఏంటో తెలుసా? నంబర్ 1 ఒకటి ఏమొచ్చిందంటే 12వ అధ్యాయం 14వ వచనం. అదే రెండవ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు గొప్ప హేతువు కలుగజేసింది కనుక చాలు. మొదటిది ఏం జరిగింది అంటే దేవుడి నామానికి అవమానం వచ్చింది. దావీదు చేసిన ఈ పని వల్ల, నువ్వు నేను దేవునికి దూరమై చేసే తప్పుడు పనుల వల్ల మనకు దూషణ వస్తే అది వేరు సంగతి, అది న్యాయమే. కానీ విచిత్రం ఏంటంటే మనల్ని ఏమన్నారు? మనం నమ్ముకున్న ప్రభువును దూషిస్తారు. ఈ తప్పిపోయిన కుమారుడు దూరమై ఆడేదో చేస్తే వారు ఎవరు నీకు అన్నది అంటారు. అలాగైతే దావీదు చేసిన పని దూరం కావడం వల్ల ఒకటి దేవుని నామానికి అవమానం కలిగింది. రెండవది కీర్తన 32:4. కీర్తన 32:4. కీర్తన 32:4. కీర్తన 32:4. దివారాతుడు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండేను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయేను. నా సారం ఏమైపోయింది? సారం ఎండిపోతే ఏంటంటుంది చెప్పండి. పచ్చగా ఉండాలంటే మొద్దులో సారం ఉంటాయి కదా, దీంట్లో సారం లేదన్నా అంటారు. అట్లాగే దావీదు జీవితం కూడా ఎండిపోయింది, సారము లేక ఎండిపోయింది. ఒకటి దేవునికి అవమానం వచ్చింది, సారము లేక ఎండిపోయింది. 51వ కీర్తన 10వ వచనం. 51వ కీర్తన 10వ వచనం. 51వ కీర్తన 10వ వచనం చూడండి. నా యందు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. 12వ వచనం. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము. అంటే పోగొట్టుకున్నట్టే అర్థం. రక్షణానందం పోయి దేవునికి దూరం అయితే ఇవే జరిగేవి. నువ్వు దేవునికి దూరం అయితే ఏం పొందుకొని సంపాదించుకునేది ఏముండవు. ఒకటి, మన పరలోకపు తండ్రికి అవమానం తెస్తాం. 2, మన ఆత్మీయ జీవిత సారం ఎండిపోతుంది, నిన్ను చూసిన వాళ్లకు ఎవరికి సంతోషం కలగదు. 3వది, రక్షణానందం పోగొట్టుకుంటాం. ఏం సంపాదించుకోలేకపోయినా అదే ఉండాల్సిన చోట ఉంటే ఒక విశ్వాసి తండ్రి దగ్గర ఉండాలి, కానీ తండ్రికి దూరం అయితే ఎట్లా? నయోమి గురించి మనందరూ తెలుసు. ఇప్పుడు ఈ కుమారుని తప్పిపోయిన కుమారుడిని పేరు పెట్టినారు. బైబిల్లో తప్పిపోయిన కుమార్తెగా పండితులు రాశారు, నయోమిని పరిగణిస్తారట. నయోమిని బైబిల్లో తప్పిపోయిన కుమార్తె, తప్పిపోయిన సేవకుడుగా ఏలీని గుర్తిస్తారు. తప్పిపోయిన సేవకుడు ఏలీ, తప్పిపోయిన సేవకుడు. మరి ఈయన తప్పిపోయిన కుమార్తె నయోమి. కారణం ఏదైనా సరే బెత్లెహేమును వదిలిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళింది. ఏమనుకొని వెళ్ళింటది? కరువు తప్పించుకోవాలా, బాగా సంపాదించుకోవాలా, కష్టపడాలా అని ఎన్ననుకోనో వెళ్ళింది. దేవుడు ఖచ్చితంగా వెళ్ళొద్దన్న చోటుకే వెళ్ళింది. చివరికి ఏం సంపాదించుకుందంటే ఆ స్థలంలో 3 గోరీలను సంపాదించుకుంది. 3 భవంతులు కాదు. ఎన్ని గోరీలు? 3 గోరీలు. ఒకటి భర్తకు, 2 కొడుకులకు. ఆ సంపాదన అక్కడ వదిలిపెట్టి ఒడి చేతులతో వచ్చింది. రేపొద్దున మనం అట్లా సంపాదించుకున్నది అట్లే వదిలిపెట్టి రావాల. ఎక్కడ సంపాదించింటే అక్కడే. లాస్ట్కి ఏం సంపాదించినావు? ఇదే. లోతును అడుగుదాం. సొదొమ గొమొర్రాలో గుడారం వేసుకొని నివసించినాడు. ఏం సంపాదించినావంటే ఎనికి తిరిగి చూస్తే బూడిద. పచ్చదనాన్ని చూసి లోకాన్ని ఆశించి తండ్రికి దూరమై బతికితే ఇంతే కథ. గుర్తుపెట్టుకోండి, తండ్రి దగ్గర ఉంటే ఊట లెక్క, బయటికి పోతే తొట్టి లెక్క. తొట్టి ఎన్నాళ్ళు ఉంటుంది? ఖాళీ అవుతుంది, తర్వాత తెలుస్తుంది. అందుకే తండ్రికి విరోధమైన ప్రదేశాలకు గాని వెళ్ళకూడదు.
దేవుడు ఉండని స్థలంలో నీకెందుకు పని? ఆయన ఉండని స్థలంలో నువ్వెందుకు ఉంటావు? తండ్రి ఉండని స్థలంలో కుమారుడు ఎందుకు ఉండాలి? ఒకటి, చిన్న కుమారుని కోరిక ద్వారా తండ్రిని బాధ పెట్టాడు. రెండవది, కుమారుడు చేసిన పని తండ్రికి దూరం కావడం వల్ల. ఇది రెండవది. అందువల్ల ఒకటే ఒక సత్యం, దేవుడు లేని స్థలములో మనము ఎన్నడూ ఉండకూడదు. ఈ స్థలంలో ఉండొచ్చు అంటే దేవుడిని అడుగు, ప్రభువా నువ్వు కూడా ఉంటావా? ఉంటానంటే. ఈ మధ్యలో విచిత్రమైన బోధలు వింటూ ఉన్నాం. ఒక ఆయన పెద్ద బోధకుడు చెప్తున్నాడు, నువ్వు సినిమాలు చూస్తావంటే చూస్తానన్నాడు. తప్పే ఉంది మంచి చెడు తెలుసుకోవడానికి, తప్పేమి లేదు. ప్రభువును అడుగు, ప్రభువా నువ్వు కూడా నైనా నా పక్కన కూర్చో, టికెట్ నేనే తీసుకుంటాను. ప్రభు వస్తానంటే తప్పు కాదు. ప్రభు గారు లేకపోతే బుద్ధి ఉండాలి. నీ ప్రభు నీతో పాటు ఆ సినిమా చూడగలడంటే కూర్చో. దానికి బైబిల్లో ఉండాల్సిన పనిలే, నేను చెప్పాల్సిన పనిలే. నీకే అర్థమవుతుంది కదా. ప్రభువు గారు మన తల్లిదండ్రులు మన పక్కన కూర్చొని చూడలేదు, ఇంకా ప్రభు ఎట్లా కూర్చోగలడు? ఆయన కూర్చొని స్థలంలో నీకేం పట్టింది? నీకేం పట్టింది? దీనికి మళ్ళీ ఎక్కడుంది, ఏముంది? సింపుల్ కదా. కాబట్టి దేవునికి ఎట్టి పరిస్థితుల్లో దూరం కాదు. మూడవది చూద్దాం, 15వ అధ్యాయం 13వ వచనమే మళ్ళీ చదువుదాం. 17వ అధ్యాయం. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. ఇదేం సూచిస్తుందంటే చిన్న కుమారుని యొక్క జీవితాన్ని సూచిస్తుంది. చిన్న కుమారుని యొక్క జీవితం ఎలా జీవించాడు? దూరదేశం పోయి ఏమని రాయబడింది? దుర్వ్యాపారం. దుర్వ్యాపారం అంటే వ్యాపారం ఉంది కాబట్టి వ్యాపారం చేసి విడిపోయినాడేమో అని. ఆ దేశం పోయి కూడా వ్యాపారం చేసి అంత దివాలు తీసినాడు కొడుకు అనుకోండి. అది తెలుగులో అట్లా బట్టి దుర్వ్యాపారం అంటే ఆయన జీవితం, నడవడిక, బ్రతుకు. దుర్ అంటే చెడు. ఎట్లా బతికినాడు? అడిగిపోయి చెడు నడత, అక్రమ జీవితం, క్రమం లేని జీవితం, చెడ్డ జీవితం, అక్రమ జీవితం, వ్యర్థమైన వాటి కొరకై తన ఆస్తినంతా ఖర్చు పెట్టేసినాడు. వ్యర్థమైన వాటి కొరకై. ఇది ఆయన జీవితం. దుర్వ్యసనాలు అంటే చెడు అలవాట్లు. చెడు అలవాట్లు. ఈ ప్రవర్తన నీకు తగిందేనా? ఇప్పుడు మన ప్రవర్తన ఆలోచన చేసుకుందాం. ఎఫెసీ పత్రికలో ఒక మాట చూద్దాం. 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం ముందు చదవండి. మీలో జాగ్రత్తమే గాని ఏ విధమైన పవిత్రతయే గాని గోపత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఇదే పరిశుద్ధులకు తగినది. ఇప్పుడు కింది వచనం 4వ వచనం. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఆ పదం చూడండి. తగినది, తగనివి. అర్థమైతే నీకు తగునా ఇది? అమ్మా నీకు తగునా? బాబు నీకు తగునాయా ఇది? పరిశుద్ధుడు అంటున్నావు, రక్షించబడిన బిడ్డను అంటున్నావు. ఈ ప్రవర్తన నీకు తగునా? తగిన ప్రవర్తన, తగని ప్రవర్తన ఉన్నాయి విశ్వాసులు. కానీ మన ప్రవర్తన మనమే ఆలోచన చేసుకోవాలి. నా బతుకు, నా జీవితం నా దేవుడికి తగినట్టుగా అనిపిస్తుందా? నేను వేసుకునే చెప్పులు నా కాళ్ళకు తగినట్టుగా ఉన్నాయా? చిన్నపిల్లలు కాళ్ళు ఎంత ఉంటాయి, పెద్ద దాకా దూరుస్తారు. అందరూ నవ్వుతారు. వరే అంత చిన్న కాళ్ళకు అంత చెప్పు దొరుకుతుంటే కింద పడతావుగా. చెప్పులు తగినట్టు ఉండాలి. తగినంత, తగినట్టు. మన ప్రవర్తన కూడా మనము నమ్ముకున్న దేవునికి తగినట్టు ఉండాలి. అందుకే అబ్రాహాము
కొట్లాట వచ్చినప్పుడు లోతు నువ్వు నేను కొట్లాడుకోవడం పెద్ద సంగతి కాదు, కానీ మనం మధ్యలో ఉన్నాం, రకరకాల జాతులు ఉన్నారు. వాళ్ళు ఒక రోజు వచ్చి మా దగ్గర బలిపీఠాలు ఉన్నాయి, మీరు సపరేట్ కట్టుకోవాల్సిన పని లేదు అబ్రాహం గారు, మీకేమైనా పని పడితే మా బలిపీఠాలు వాడుకోండి, మా బలిపీఠాల మీదనే మీరు వహించండి అంటే ఆయన అబ్రాహం లేదండి, మీ బలిపీఠాలు వేరు మా బలిపీఠాలు వేరు, మీ దేవుడు వేరు మా దేవుడు వేరు, మా ఆరాధన వేరు మీ ఆరాధన వేరు, మేము జీవం గల దేవుడిని ఆరాధిస్తాం, మీరు జీవం లేని వాటిని ఆరాధిస్తారు, మేము సత్యదేవుడిని ఆరాధిస్తాం, మీరు అబద్ధమైన వాటిని ఆరాధిస్తారని అందరికి చెప్పిన కదా. ఇప్పుడు మన ఇద్దరం కొట్లాడితే, మన పని వాళ్ళు కొట్లాడితే వాళ్ళు ఏమంటారు, ఏమబ్రాహం ఏమంటేవి, మీ బలిపీఠం మా బలిపీఠం వేరంటేవే, మీ ఆరాధన వేరు మా ఆరాధన అంటే వేరు, కానీ మీ కొట్లాటం మా కొట్లాటం అంటే కదా. ఏమబ్రాహం అంటే ఆ రోజు బలి చెప్తే మీ దేవుడు లాంటి వాడు మా దేవుడు కాదు, మా ఆరాధన మీ ఆరాధన కాదు, మీ మందిరం మా మందిరం కాదు, మీ ప్రార్థన లాంటిది మా ప్రార్థన కాదు, కానీ కట్టెలు పట్టుకొని కొట్టుకునేది మాత్రం మీ కట్టెలు మా కట్టెలు ఒకటే, మీ తలకాయలు కొట్టుకోవడం మా తలకాయలు పట్టుకోవడం ఒకటే, భార్య భర్తల మధ్య కొట్లాట ఒకటే, అవతల ఇంటి ఎట్లా కొట్లాడడం మన ఇంట్లో అట్లే కొట్లాట, తల్లిలు పిల్లలు కొట్లాడుకొని జుట్టు పెట్టుకొని బజార్లో ఈడ్చుకొని ఉంటే వద్దు ఎబ్బో చాలా ప్రమాదం రోయ్, మనం కొట్లాడుకోవడం కాదురా, సాక్ష్యం పోతుంది నాయన, వద్దు తల్లి బంధువులు మనక మన మధ్య కలవ ఉండకూడదు నాయన, నువ్వు ఎక్కడ పోతావు అక్కడ పో, మీ తల్లి నాకు ఇచ్చిపోనాయన. కారణం ఏంటంటే ఇది దేవునికి తగినట్టు ఉండదురా, మనం కొట్లాడితే అందరు కొట్లాడితే తగ్గుతుంది, వాళ్ళకు వర్తిస్తుంది, కానీ మనకు తగదు. మనం కలహములకు దూరంగా ఉండాల, మన ఇల్లు ప్రత్యేకంగా కనపడాల, చూసేవాళ్ళు ఏందిరా మనలాగా సమస్యలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి, కానీ వీళ్ళింత నేను నెమ్మదిగా ఉంటారు ఎందుకు, తేడా ఒకటే రోయ్, మనకి ఇటువంటి దేవుడు లేడు, ఆ తేడా గుర్తించి నీతో నాతో పాటు దేవుడి దగ్గర రావాలి. కగునా ఈ ప్రవర్తన లోకములో ప్రవర్తనకు తీసిపోకుండా కదా, కలహాల్లో గాని వస్తువులు కొనడంలో గాని అవసరం ఉన్నా లేకపోయినా స్తోమతకు మించి ఇంకా పెళ్లి చేసినాం అనుకోండి, ఇళ్ళకాడ చేయడంలే కదా, ఎట్లా ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు బయటనే, ఎక్కడ కళ్యాణ మండపం పోయారు, ఆ డెకరేషన్ ఆ కండిషన్ చూస్తే ఇప్పుడు సుమారు 10 కోట్లను ఉంటాయి అనిపిస్తుంది. రాత్రి పూట వెలిగే బల్బులు, ఆ మైకు సౌండ్లు అవన్నీ చూస్తాయి, కానీ ఇంటికి పోతే 10 కోట్లు ఉండే ఆసానులకి ఉండడు, పెట్టుబడులు ఎంతైనా చూడరా సప్లైర్స్ కి ఇవ్వాలా అంటున్నాడు. ఏ డబ్బులు వస్తే సప్లైర్స్ కి ఇవ్వాలంట, పెట్టుబడుల డబ్బులు ఇస్తే సప్లైర్స్ కి ఇచ్చాయంట. అది నీ గతి, మరి తగినట్టు చేసుకోవాలి కదా. ఓహో ఎట్లా తగ్గకూడదు కదా వాళ్ళకంటే, ఈ ప్రవర్తన నీకు అనుకూలమేనా, తగిందేనా, అయ్యా వాళ్ళని వదిలిపెట్టండి, నీకెంత స్తోమతందో అంత చేసుకున్నా తగినట్టు ఉండాలి ఏమి. కానీ మనం ఇదే లోకము చేత ప్రభావితులమై పెళ్లి చూడడం, దానికంటే బ్రహ్మాండంగా చేయాలి రోహిత్ అని మనసులో అనుకోవడం రావాలి. తెగించి మన ఒక పెళ్లి రిసెప్షన్ తో ఎంగేజ్మెంట్ పోతే డెకరేషన్ కి 60,000 ఇచ్చినారు. 60,000 6 నుంచి 7 వరకు చుట్టూ బట్టలు కట్టినారు. మనం కూడా చీరలు కట్టుకుంటే అందంగా ఉంటుంది. అదే 60,000 అట్లా ఇవ్వద్దు, 60,000 నన్ను అడిగితే ఎండాకాలం పగలు తీసేసి సాయంత్రం పొలంలో పెట్టుకోవాలి. ఒకటే స్టేజీ వెనక కొంచెం అట్లా పెట్టుకోవడం, ఇది పైన శామేం అక్కర్లే ఏమక్కర్లే. 6 గంటలకు మొదలుపెట్టి 9 గంటలకు పెళ్లి బ్రహ్మాండంగా ఒకటే భోజనం, మళ్ళా త్వరగానే పెట్టి ఒక్క భోజనంతోనే పెళ్లి అయిపోవాలి. ఈ పగలంతా ముందు రోజు వచ్చి అది అని ఇదేని ఇవి ఒక్క రాత్రి పూట కోసం లైట్లు అవి ఇవి. ఎందుకంటే మనం లోకానికి మించి మన ప్రవర్తన, లోకంతో ఇంకా ఏమి రాజీ పడకుండా తగ్గకుండా ఈయన ప్రవర్తన, చెడు ప్రవర్తన, దుర్వ్యాపార. ఒక వచనము
మొదటి పేతురు పత్రికలో ఆ హెచ్చరిక చదువుకొని ముందుకు పోదాం. మొదటి పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో మొదటి నుండి 4 వచనాలు చదవాలి కానీ మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగనివి, విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. చేసినాం, చేయలేదనలే, ఇంకా చాలు, సాలించాలి. మళ్ళీ అవే మొదలు పెడదామా? 2వ వచనములు ఏముంది మధ్యలో అంటే, మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక. ఇది మన హృదయాల్లో రాసి పెట్టుకోవాలి. మనుష్యుల ఆశల ప్రకారం నడుచుకోక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నాడు. ఈ ఒక్కదాన్ని నువ్వు ఫాలో అయినావంటే నీ జీవితం సక్సెస్. మనుష్యుల ఇష్టాలు దండిగా ఉంటాయండి. ఆ ఇష్టాలు నెరవేర్చడానికి పోతే అయిపోయాయి. ఇట్లా కాదు, మన జీవితం ఎట్లా ఉండాలంటే దేవుని ఇష్టం నెరవేర్చేటట్టుగా ఉండాలి. అంతేగాని నేటి దినాల్లో నా జీవితం నా ఇష్టం, నా జీతం నా ఇష్టం, నా డబ్బులు నా ఇష్టం, నా సంఘం నా ఇష్టం, ఇది ఎక్కువైపోయింది. ఇట్లా బ్రతకకూడదంటే నా ఇష్టం అంటున్నారు, కానీ నా దేవుని ఇష్టం అనేవాళ్ళు కావాలా? దేవుని పిల్లలు, దేవుని ఇంటిలో బ్రతికే ఆయన కుమారులు కుమార్తెలు. నీ జీవితం నా జీవితం ఎలా ఉంది? తండ్రికి విరోధంగా జీవించి ఆ రోజు తండ్రివైన అబ్రహామా అంటే ప్రయోజనమేమి? ఎవరని పిలిచినారు చెప్పండి? ధనవంతుడు చనిపోయి పాతాళంలో పడి ఏమని పిలుస్తున్నాడు? తండ్రివైన అబ్రహామా. ఏం ప్రయోజనం తండ్రిని పిలిచడం వల్ల? కారణం ఏంటంటే ఒకటే మాట అన్నాడు కదా, నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టు బ్రతికినావు. అది నీకు ఇష్టం, నీ ఇష్టం నెరవేర్చుకున్నావు. నా ఇష్టం నెరవేర్చలేదు కదా. ఈరోజు తండ్రిని పిలిస్తే ఏం లాభం? నోరుండేటోడు ఎవడైనా పిలుస్తాడు పరలోకపు తండ్రి అని. పరలోక తండ్రిని తగినట్టుగా ఉండాలి కదా జీవితం. ఇష్టానుసారంగా జీవితం జీవించి పరలోకమందున్న మా తండ్రి అంటే దానికి ఏమన్నా అర్థం ఉందా? అర్థం లేదు సుమా. నీ జీవితాన్ని గురించి నువ్వు పరిశీలన చేసుకో, నీ కోరికలు పరిశీలన చేసుకో, నీ ఎక్కడ ఉంటున్నావో పరిశీలన చేసుకో, నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. 4వది చూడండి, 4 ప్రవర్తన, ఆ చిన్న కుమారుని ప్రవర్తన. 15 లూకా సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. 15 ఖర్చు చేసిన తర్వాత, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడి ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశములలో ఆ దేశస్థులలో ఒకని చెంత చేరును. ఈయన చేసిన పని మరొక పని. ఒకని చెంత ఎక్కడ? ఆ దేశస్థులలో. ఏ దేశస్థులో? ఏ దేశములో అంటే ఏ దేశమైతే తండ్రికి దూరం చేసిందో ఆ దేశములో, ఏ దేశమైతే తన జీవితాన్ని సర్వనాశనము చేసిందో ఆ దేశములో, ఏ దేశములో అయితే స్నేహితులు గుమిగూడి అన్ని తినేసి అంత అయిపోయిన తర్వాత పట్టించుకోలేదో ఆ దేశములో, ఒక మాటలో చెప్పాలంటే సర్వనాశనమైన ఆ దేశస్థులలోనే ఒకని చెంత చేరింది. ఇది ఏం తెలుపుతుందంటే అతని సహవాసాన్ని తెలుపుతుంది. తండ్రి కౌగిలి కంటే వీని సహవాసం బాగుందనుకున్నాడో ఏమో మరి. ప్రతిరోజు తండ్రి కౌగలించుకొని ఎత్తుకొని ఈ సహవాసాన్ని వదిలిపెట్టి తండ్రి సహవాసాన్ని పక్కన పెట్టి ఎక్కడ పాడైపోయినాడో మళ్ళీ అదే సహవాసంలో చేరడం ఎంత వివేకం, ఎంత వివేకం.
ఒక మాట, ఇది మన సహవాసాన్ని పరిశీలించుకోవడానికి ఒక అవకాశం. నువ్వు ఎవరి చెంత బ్రతుకుతూ ఉన్నావు? ఎవరి చెంత నివసిస్తూ ఉన్నావు? ఎవరి చెంత? మనం ఎవరు? ఒక్కసారి ప్రశ్నించుకుంటే నువ్వెవరంటే పేతురు రాస్తూ ఒక మాట అన్నాడు కదా, 1 పేతురు పత్రిక 2:9 ప్రకారం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అన్ని మాటలు గుర్తు పెట్టుకోకపోయినా 2 పెట్టుకోండి. ఎవరు మనం అంటే పరిశుద్ధ జనం ఒకటి, రెండవది దేవుని సొత్తు. ఈ 2 గుర్తు పెట్టుకోండి. పరిశుద్ధ జనం, మనకు ఆ పేరు రావాలి, ప్రవర్తన ద్వారా ఆ పేరు రావాలి. వీళ్ళు పరిశుద్ధ జనం అన్నా మనం చెప్పుకోవడం కాదు. రెండవది, మనం ఎవరి సొత్తు? దేవుడి సొత్తు. దేవుడి సొత్తు దేవుని దగ్గరనే ఉన్నారు. మన సొత్తు మన దగ్గరనే ఉండాలి. ఎవరి సొత్తు వాళ్ళ దగ్గర ఉండాలి. బస్సులో చెప్తుంటారు చూడండి, ఎవరి లగేజ్కి వాళ్ళే బాధ్యత. నువ్వు లగేజ్ ఒకసారి పెట్టి నువ్వు లగేజ్ పోయిందంటే ఎవరు ఏం చేస్తారు? దేవుడి సొత్తు దేవుని దగ్గర ఉండకుండా బజార్లో ఉండి ఎత్తుకపోతే దీనికి ఎవడు ఏం చేస్తారు చెప్పండి. మనం ఒకసారి పరిశుద్ధ, నేను ఎవరిని ఆడుండాను? పరిశుద్ధ జనమురా, ఈడెందుకు కూర్చున్నావు? నువ్వు దేవుడి సొత్తురా. ఈడ బజార్లో ఉంటే దొంగోడు లేడా? దొంగ దోచుకొని పోడా? అపవాది రాడా? ఎత్తుకొని పోడా? ఇంట బయట పడినావు బజార్లో. అందుకే మన యొక్క స్థితిని గ్రహించాలి. నేను పరిశుద్ధ జనంగానే బ్రతకాలా, దేవుని సొత్తుగానే లోకంలో కనపడాలా? ఇంకొక మాట, మనం ఎవరము అంటే 1 కొరింథీ పత్రిక 1:9 1 కొరింథీ పత్రిక 1:9 గుర్తు చేసుకున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు మనల్ని పిలిచినాడు కదా. దేవుడు మనల్ని పిలిస్తే లోకంలో వాళ్ళం దేవుడి దగ్గరికి వచ్చినాం. ఆయన పిలవడం రకరకాల కారణాలు. ఇందులో ఒక కారణం ఏంటంటే, ఎక్కడికి పిలిచినాడు? కుమారుని సహవాసంలోకి పిలిస్తే, నువ్వు లోక సహవాసంలోకి పోతే నువ్వే మనిషిరా. ఆయన పిలిచింది ఏంటి, నువ్వు చేసేది ఏంటి? నిన్ను ఎందుకు పిలిచినాడు, నువ్వేం చేస్తున్నావు? పెళ్లికి చాలా మంది వస్తారు, అందరు బంధువులే రారు, కొంతమంది సంబంధం లేని వాళ్ళు కూడా వస్తారు. ఏంటికి? మనమే పిలిచింటాం వాళ్ళం. ఎవరు చెప్పండి? వంట వండే వాళ్ళని పిలుస్తాం. ఏమన్నా సంబంధం మనకు? ఏం సంబంధం లేదు, ఎవడో వాడు వంట. బంధువులు లేదు పిలిచింది ఒకదాని కోసం, వంట వాళ్ళని పిలిచింది ఒకదాని కోసం, తర్వాత ఇంకొక పని చేయడానికి ఇంకొక ఆయన పిలిచినాం. వంట వాళ్ళు వంట చేయకుండా కుర్చీలలో కూర్చొని పెళ్లి చూసుకుంటా కూర్చున్నారు. వీళ్ళందరి మాదిరి పోయి బాగా బట్టలు వేసుకొని పెళ్లి ఎట్లా జరుగుతా చూస్తారని. పెళ్లి అయినాక ఇప్పుడు భోజనాలు చేయండి ఉంటేనా? ఎవడన్నా చేసి ఇచ్చాను కాదే. ఏం చేస్తున్నారంటే, పెళ్లి చూడొద్దని పెళ్లి చూసి నీకు వచ్చాను. నాయన, నిన్ను పెళ్లి చూడడానికి కాదు పిలిచింది. మరి వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళని పిలిచింది అందుకోసం, వాళ్ళు పిలిచింది పెళ్లిలో చూడడం కోసం. నేను వాళ్ళని పిలిచాను. మిమ్మల్ని వంట చేయడానికి పిలిచినాను. వంట చేయడానికి పిలిస్తే వంట చేయకుండా మీరు పెళ్లిలో కూర్చొని ఇప్పుడు వంట కాలేదంటే ఎవరి బాధ్యత? అట్లాగే దేవుడు పిలిచింది ఆయన సహవాసానికి పిలిస్తే, నువ్వు వేరే వాళ్ళ సహవాసంలో ఉంటే ఇది ఎక్కడ? పిలిచింది ఒకటి, నువ్వు చేసేది ఒకటే. నేను ఎక్కడ నిన్ను పిలిచింది? నా సహవాసంలో పిలిస్తే నువ్వేంటి ఇట్లా? కాబట్టి మనం పరిశుద్ధ జనం, మనం దేవుని సొత్తు, దేవుని సహవాసంలో ఉండాలి అని గుర్తు చేసుకుంటాం. ఏడంటే ఆడ చేరడం కాదు, ఏడంటే ఆడ ఉండడం కాదు. ఎస్తేరు గ్రంథంలో ఉంది, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. మన విధులే సపరేట్, మన దినచర్యనే సపరేట్, మన కథే. ఈ డైలాగ్ అంటుంటారు కదా, నా రూటే సపరేట్ అని. కరెక్ట్ గా అనాల్సిందే విశ్వాసులే. మన రూటే సపరేట్.
మన పెళ్లిళ్ళు సపరేట్, మన గృహప్రవేశాలు సపరేట్, మన పండుగలు సపరేట్. అందరి పండుగల మాదిరి కాదు మన పండుగలు. ప్రతి ఆదివారం మనకు పండుగే. కలకల్లాడుతూ గలగల్లాడుతూ ఇంట్లో కుటుంబ సభ్యులంతా సంతోషంతో గడపాల్సిన రోజు ఆదివారం దినం. అంతేగాని సంవత్సరానికి 1-2 పండుగలు చేసుకుంటూ బ్రతకడం కాదు. అందువల్ల సహవాసాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. ఎవరితో కలుసుకుంటున్నాం? సహవాసానికి అంత ఇంత శక్తి లేదు సుమా. అబ్బా, సహవాసం ఏం చేస్తుందంటే 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడైతాడు, వీడు వాడైతాడు. ఇది వాస్తవం. దేవుని వాక్యం కూడా భలే నొక్కి ఒక్క నుంచి చెప్పింది. దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఒక్క సాంగత్యం వల్లనే చెడగొడుతుంది. ఇంకంతే. లేదులే చెడిపోలే అంటే మోసపోయినప్పుడు అర్థమైంది. మోసపోకుడి అన్నట్టు సాంగత్యం సహవాసాన్ని చెక్ చేసుకుందాం. దానివల్ల లాభం రాకపోగా మనం ఎక్కువ నష్టపోతుంటాం. వాళ్ళ మాటల చేత, ఆలోచనల చేత ప్రభావితులమవుతూ ఉంటాం. ఇంటి గురించి మాట్లాడతారు, పెళ్లిళ్ళ గురించి మాట్లాడతారు, కట్నాల గురించి మాట్లాడతారు, రకరకాలు మాట్లాడతారు. వాటి చేతనే మనం ప్రభావితులమవుతాం. దేవుడు వాటి గురించి ఎంత చెప్పినా మనకి ఎక్కదే. కారణం ఈ సహవాసం కంటే ఆ సహవాసం ఎక్కువైపోయింది. అందువల్ల సహవాసం. దావీదు వైఖరి చూద్దామా? దావీదు వైఖరి సహవాసం పట్ల దావీదు వైఖరి చూద్దాం. 139వ కీర్తనకు రండి. 139వ కీర్తన 21, 22 వచనాలను చదువుదాం. 139వ కీర్తన 21, 22 వచనాలు. యెహోవా నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను కదా. నీ మీద లేచు వారిని నేను అసహించుకొనుచున్నాను కదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము గలదు. వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను. ఎవరిని? ఇప్పుడు దేవుణ్ణి ద్వేషిస్తే నీకెట్లా ఫ్రెండ్స్ అవుతారా బాబు? సోదరుడా, సోదరి, దేవుణ్ణి ద్వేషించేవాడు నీకెట్లా స్నేహితులు అవుతారు? నువ్వేమంతా ఇచ్చోడుగా తిరుగుతాడావు. దావీదు ఎప్పుడట అనుకోలేదు, నేను వారిని శత్రువులుగా భావిస్తున్నాను అన్నాడు. నిన్ను ప్రేమించనుడు నన్నేటో ప్రేమిస్తాడయ్యా? ఎస్ అయ్యా. నిన్ను ప్రేమించనుడు నేను ఎట్లా ప్రేమించాలి? ఒక ఆయన స్కూల్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తున్నాడు ఎమ్మిగనూరులో. బ్రాహ్మణ ప్రభు నమ్ముకున్నాడు పెళ్లి కాకముందే. కానీ పెళ్లి వయసు వచ్చేసరికి వాళ్ళు చెప్పిన మాట వాళ్ళ బంధువులకు అమ్మాయి నమ్ముకోలేదు. అయినా కానీ కూర్చొని చాలా చెప్పినారు, మరే పెళ్లి చేసుకున్నాక నీ ఇష్టం, చర్చికి తీసుకుపోతావో తీసుకోపో, మాకు సంబంధం లేదు. ఈ పాప నీకు పెళ్లి చేసిన తర్వాత నీ సొత్తు, నువ్వేమైనా చర్చికి తీసుకోపో, మమ్మల్ని మేమేం అడగం. కాబట్టి ఎవరెవరినో చేసుకునే బదులు ఆయన మన అమ్మాయినే చేసుకోరా అని చెప్పినారు. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, మాట్లాడుతూ పర్సనల్ గా రాత్రి ప్రార్థన చేసినానన్నా. ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఒక మాట అన్నాడు, నన్ను నమ్మని వ్యక్తిని నువ్వు కౌగలించుకుంటావా? నన్ను ఎరుగని వ్యక్తిని, నన్ను కాదన్న వ్యక్తిని నువ్వు కౌగలించుకొని ప్రేమిస్తావా? ఒకటే ఒక మాట. ఉదయకాలం లేచి నేను చేసుకొని అన్నాడు. వాక్యానికి కట్టుబడి బ్రాహ్మణైనప్పటికీ దేవుని ఎరిగిన ఒక అమ్మాయి ఎస్సీలోనే చేసుకొని ఇప్పుడు హ్యాపీగా కుటుంబంతో, కుటుంబంతో కలిసి ఉన్నాడు. ఆయన అన్నాడు, నేనెట్లా ప్రభువును ద్వేషించే ఒక అమ్మాయిని నేనెట్లా ప్రేమించి నా కౌగిట్లోకి తీసుకోవాలా? ఇది అన్యాయం కాదా? వద్దు ప్రభువా, వద్దు నాయనా. నిన్ను ప్రేమించే వ్యక్తిని, నిన్ను కౌగలించుకునే వ్యక్తిని నేను కౌగలించుకుంటాను. సంబంధ బాంధవ్యాలు. దావీదు యొక్క
వైఖరి ఎట్లా అంటే, ప్రభువా నిన్ను ద్వేషించు వారందరినీ నేను ద్వేషిస్తున్నాను ప్రభువా, నువ్వు ద్వేషిస్తే నేను ప్రేమించాలి. లోకము దేవుని ద్వేషిస్తాయి కానీ మనం ప్రేమిస్తాం లోకాన్ని. ఇది ఎక్కడి సంబంధం? లోకం ఆయన ద్వేషిస్తే నువ్వు లోకాన్ని ప్రేమించడం ఏంటి? అందుకే ప్రభు అన్నాడు, లోకమునైనా లోకంలో ఉన్న వాటిని నన్ను లోకం మనల్ని ద్వేషిస్తుంది. ద్వేషిస్తుందంటే నువ్వు రైట్ పర్సన్ అని అర్థం. కౌగలించుకుంటుందంటే నువ్వు ఎక్కడో తప్పటడుగులు వేస్తున్నావు. లోకం నిన్ను బాగా ప్రేమించి కౌగలించుకొని లోకస్తులు నిన్ను వెంటబడి మీ ఇంట్లో జరబడి మీ కార్యక్రమాలన్నీ చేస్తున్నారంటే నువ్వు అస్సలు పరిశుద్ధంగా బ్రతకడం లేదు. దేవుని కొరకు నువ్వు బ్రతికితే వాళ్ళు కాలు కూడా పెట్టరు. మళ్ళా మన సహవాసం, మన ఆశ. ఒక మాట, తండ్రికి శత్రువులు కుమారుడికి మిత్రులు ఎలా అవుతారు? తండ్రికి శత్రువులు కుమారుడికి మిత్రులు అవుతారు. మీ నాయనకు వాళ్ళు శత్రువులు అయితే నీకెట్లా మిత్రులు అవుతారా? అందుకే దేవునికి విరోధముగా ఉండే వారితో కలిసి జీవిస్తే అది వ్యభిచారంతో సమానమే. ఆత్మీయ వ్యభిచారం. దేవునికి విరోధంగా బ్రతికే వారితో కలిసి బ్రతికినావంటే అది ఆత్మీయ వ్యభిచారమే, మరొకటి కాదు. అందుకే లాస్ట్ ఒకటి నువ్వెవరితో సహవాసం చేస్తే వాళ్ళతో నిత్యత్వంలో గడుపుతావు. ఎవరితో సహవాసం చేస్తే అపవాదికి వారి దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి, అంతే. నిత్యత్వం కూడా వాళ్ళతోనే సహవాసం. అది పరలోకమైన పాతాళమైన. బాగా ఆలోచన చేసుకోండి. ప్రేమించొద్దండి లోకాన్ని, దయచేసి దేవుణ్ణి ప్రేమించండి, దేవుని సహవాసాన్ని ప్రేమించండి. ఇది 4వ పని. 5వది చివరి 5వ ప్రవర్తన చూద్దాం రండి. 5వ ప్రవర్తన లూకాసు వార్త 5వ అధ్యాయం. లూకాసు వార్త 5వ అధ్యాయం 15వ వచనం. లూకాసు వార్త 5:15లో చూద్దాం. లూకాసు వార్త 5:15. 5:15 సారీ 15. లూకాసు వార్త 15 అట్లే పెట్టుకోండి దాన్ని. 15:5వ వచనం. 15వ వచనమే దొరికినప్పుడు 15వ వచనం. 15వ వచనం. ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకరి చెంత చేరిన తర్వాత అతను పందులను మేపుటకు తన పొలంలోనికి వారిని పంపాను. వాని దగ్గర చేరితే వాడు ఏం చేసినాడు? ఓ పని ఇచ్చినాడు. ఏం పని? వాని వెనక పందులు తెలియదు. వాని దగ్గర చేరినాడు. వాని వెనక పందులు ఉన్నాయి. ఇప్పుడు ఒక పని చేయడానికి కుమారుడు రెడీ అయినాడు. ఏం పని చేయడానికి? పందులు మేపే పని. పందులు మేపే పని. యాదొక పని లేదన్నా అంటావా? కొంతమంది ఈ సూత్రంతో బతుకుతుంటారు. యాదొక ఉద్యోగం లేదా అప్లై చేయి అంటారు. అది ఉద్యోగం నేను చేస్తానా చేయలేనా, నాకు తగిందా, నా నేచర్కి సరిపోతుందా అనుకోరు. ఒకప్పుడు అట్లా చేసేవాళ్ళు. ఈ ఉద్యోగం నా నేచర్కి తగదు. కొన్ని ఉద్యోగాలు అత్యవసరాలు ఉంటాయి, రాత్రి పగల్లో ఉంటాయి. కొంతమందికి నెత్తరు చూస్తేనే కళ్ళు తిరుగుతాయి. అట్లా ఆమె నర్సు చేరింది అనుకోండి, తలకాసు బాగుమని పడింది. ఎప్పుడో ఎక్కి అలా అయినప్పుడు గ్లూకోజ్ ఎక్కేది కదా. నీకు తెలుసు కదా నీ కండిషన్. నర్సుకు అప్లై చేసేటప్పుడు నేను చదువుతుందంటే నాకు సరిపోదులే, నేను తప్పనడంలే కానీ నా నేచర్కి అది తగదు అని. అట్లా కాకుండా యాదొకట్లేనా చేరుతారు. ఉద్యోగం దిగేంత వరకు ఏడుచుకుంటానే చేస్తారు. ఒక్క రోజున సంతోషం ఉండదు. చూడండి మొఖం అట్లా. సో నీ ఉద్యోగం సార్ బతికేసారా గడ్డలేక చేస్తున్నాను తప్పితే ఇదొక ఉద్యోగమా ఇట్లనే అని 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 ఉండే ఆరోగ్యం వల్ల చెడగొట్టుకొని ఏదో ఒక ఉద్యోగం కాదు. ఒకడు ఎట్లాంటి చాలా వాడి నేచర్ ఎట్లాంటిదంటే స్వభావం చాలా మైల్డ్. మైల్డ్ అంటే సాధు అంటే కొంతమంది నోట్లో ఒక్క మాట కూడా హార్ష్గా రాదు. కుక్కను కూడా గట్టిగా అరుస్తారు అట్టోళ్ళు. హే అన్నారు.
అటోళ్ళు ఉన్నారు నిజంగా కొంతమంది గట్టి కూడా అసలు చూడండి కుక్కలు కూడా అది ఆడ బాధపడతారు పాటబా అని కొట్టినే కానీ కట్టేసుకొని పాప దొబ్బుకుంటూ అట్లా ఉంటారు. ఇంకొకటి చాలా హార్ష్గా వేసి ఉతుకుతాడు, అరుపుకే భయపడి వస్తుంది. అట్లా ఉంటారు స్వభావం కొంతమంది. ఇప్పుడు ఇంత సాధువు కదా, ఈడు ఎత్తుకొన్నాడు హైట్ ఉన్నాడు అని ఎవరి పోలీసు ఉద్యోగానికి అప్లై చేయరా అన్నాడు. ఈడు ముందే సాధు జంతువు, తర్వాత అసలు ఎవడో సచ్చినా అంటేనే భయపడతాడు, కాళ్ళు గజగజ కూర్చోతాడు. చిన్నప్పటి నుంచి వారికి భయం అంటే ఎక్కువ. ఒంటరిగా ఉండగా రాత్రి 10 అవుతుంది కానీ పాస్ పోయాలంటే వాళ్ళందరూ పిలుచుకొచ్చుకోవాలి రాత్రి కూడా. అంత భయస్తుడు వాడు. 10 అవుతుంది చిన్నప్పుడు అంటే సర్లే. అటోడు యాదవ్ ఉద్యోగం లేరా అని అప్లై చేయించినారు, పోలీస్ అయినాడు. ఒక చోట హెలిప్యాడ్ కాడ డ్యూటీ ఇస్తున్నారు, ముఖ్యమంత్రి వస్తున్నారని. హెలికాప్టర్ వచ్చేందుకు గమ్మున ఉంటారు. వచ్చేసరికి అందరూ మీద పడుతుంటే అక్క చైనీకి జరగక నాకు చైనీకి జరగక ఎవడన్నా మాట్లాడతారు, కట్టించుకుంటాడు. ఈ అబ్బాయి ఎవడన్నా ముసుగులు వచ్చినారు ఎప్పుడు అవుతారేమో అంటే అవి ఎన్ని అనుకుంటే అవుతారే. ఈ డ్యూటీ ఏమి, గుంపు కంట్రోల్ కావాలంటే ఏం చేయాలి చెప్పాడు. తప్పు ఒప్పు కాదు ఇక్కడ, కొట్టడం తప్ప ఒప్పు అని కాదు. యాజ్ ఏ పోలీస్ గా నువ్వు గుంపును కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలా, కట్టె చేసుకొని కళ్ళు మూసుకొని ఏడబడతా తెలు వేసేయి. నలుగురికి వేస్తే మట్టసంగా జరుగుతారు. ఆ స్వభావం అట్లాంటిది. అంతేగాని ఆడిపోయి అన్న నీ కాళ్ళు బాగున్నాయి కొట్టిన కానీ పర్వాలేదు ఈడేమో ఎట్లా చేరినారా ఈ ఉద్యోగంలో. అట్టోని తీసుకుపోయి యాడో యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయినారు, రాత్రి శవంగా డ్యూటీ వేసినారు. ఇంకా కట్టె పట్టుకుని వణుకుతున్నాడు. చెప్పినాం కదా ఈడు భయస్తుడు పెద్ద భయస్తుడు. ఇంకా శివంగాడు రాత్రి అంతా జాగ్రత్త చేయాలంటే నీ ఉద్యోగం వద్ద డబ్బులు సరిపోవాలి కదా. నువ్వు 1000 రూపాయలు ఇస్తేనే ఎట్టిస్తారు తెలుసిన కొంతమంది. 1 2 ఇటోడు క్యాషియర్ అయినాడు అనుకో బ్యాంక్, అది ఏమన్నా ఉద్యోగం లెక్క ఉంటారే. ఇంత లైన్ నిలబడి ఉంటారు, 10 నిమిషాలు పర్సన్ నిలబడతారు. తర్వాత ఏమ్మా పని చేస్తున్నావా లేదా, ఒక 50,000 కట్టిస్తే దాన్ని మాట్లాడు. 2 ఇంకా తెల్లాడుతారు తల్లి. శాతగానప్పుడు ఎందుకు వస్తారమ్మా ఉద్యోగాలకు అంటారు. ఎవడైనా ఏమంటాడు శాతగానప్పుడు ఎందుకు రావాలా. నీ నీ నేచర్ నీకు తెలుసు కదా. ఎట్లంటే అట్లా కాదు కదా. కండక్టర్ ఉద్యోగం చేద్దామంటే కండక్టర్ లెక్కనే ఉండాలి. పిల్లోడిని ఎత్తుకపోయి 2 స్తంభాలు చీర కట్టి పిల్లోడిని అందులేసి ఊపుతున్నాడమ్మా అని పక్క ప్రయాణికులు చెప్పిన టికెట్లు పడితే ఇదేమన్నా బడి అనుకునేవా. అంటే ఏదో ఒక ఉద్యోగం కాదు, ఏదో ఒక పెళ్లి కాదు. కొంతమంది యాదొకలేరా దొరికిన చేసేదైనా యాదొకటే, యాదొక ఉద్యోగం యాదొకటి ఏదో ఎట్లో ఒకట్లా రాసి పడతాం కదా. ఏదో ఒక పని లేనా అంటే నీ మర్యాదకు సరిపోతుందా బాబు. కట్ట తీసుకొని పోతున్నావు, ఏడిపోతాడు. ఏం పని చేయనీక, ఏం పని రా, ఏం పని. పందులుగా అయినకి పోతాను. పందులుగా అయినా తప్పని అనడం లేదండి అనుకోండి. కానీ ఆ కుమారుని స్థాయికి తండ్రి హోదాకు అసలు పందిని చూడాల్సిన అవసరమే మనకి రాదు. పంది చూడాల్సిన అవసరం ఏమొచ్చింది. అటువంటి వాడు పందులు మేపడానికి ఒప్పుకున్నాడు అంటే ఏం పని అండి ఇది. పట్టు పరుపుల మీద దొర్లాడాల్సినోడు పందుల వెనక తిరుగుతున్నాడు. మన తండ్రి ఎటువంటి వాడు, మన కథ ఎటువంటిది అంటే డబ్బులు వస్తాయంటే ఏ పనైనా చేస్తావా ఏ బాబు. డబ్బులు వస్తాయంటే ఏమైనా పని చేస్తావా, ఏ పనైనా చేస్తావా. ఏదైతే మనకేమన్నా ఒక ఏంటి అంటున్నాడు అన్న ఉద్యోగం దొరికిందన్న నెలకు 15,000 విశ్వాసి ప్రార్థన చేస్తాడు చెయ్యండి మా కొడుకు కోసం అంటే ఏం ఉద్యోగం అంటే బార్లో చేరినాడన్నా, బార్లో నిన్ననే బాగా చేరినాడన్నా మేము వస్తాక చూసుకొని కొంచెం ఏమన్నా ఇట్లనా. మరి యాదవ్ ఉద్యోగం అన్నా బతకాలంటే నీ ఇష్టం వచ్చిన పని చేస్తావా. తగునా, నీ మర్యాదకు తగునా, నీ సాక్ష్యానికి తగునా, నీ తండ్రికి తగునా, నీకు తగునా ఇది పని. సారంగా
బంకు పెట్టుకున్నా అవ్వ ప్రభు నమ్ముకొని బాప్తిసం. ఏం బంకమ్మా? సిగరెట్లు బీడీలన్నా. సిగరెట్లు బీడీలు. అమ్మా సువార్త ఏం చెప్తావు, ఏం చేస్తున్నావు తల్లి? అదొకరినైనా పొట్టకూటి కోసమే అమ్మా అన్ని పనులు చేయదగినవి కాదు. నువ్వు బీడీలు సిగరెట్లు తాగొద్దని చెప్పి బీడీలు సిగరెట్లు అమ్ముతుండవు అంటే ఏదన్నా అర్థం ఉందా? నీ పని చేయొచ్చున్నా, ఈ పని చేయొచ్చున్నా. ఒక వ్యక్తి చాలా ఏళ్ల కిందట దైవదాసు దగ్గరికి వెళ్ళినాడు. ఏం చేస్తున్నా, బీడీలప్పుడు సీట్లు చాలా కష్టంగా దొరికేవి. అప్పుడు ఫస్ట్, ఇప్పుడు కాదులేండి, బీఈడి సీటు దొరకాలంటే లక్షలు పెట్టి మైనార్టీ కాలేజీలో మనకి సీట్ వస్తే వాళ్ళు బాప్తిస్మం తీసుకున్న సర్టిఫికేట్ తెమ్మని అడిగినారంట కాలేజీలో, మైనార్టీ కాలేజీ. ఈ వ్యక్తి నిజంగా బాప్తిస్మం అంటే తెలుదు, మారు మనసు తెలుదు, ఏం తెలుదు. ఒక దైవ సేవకుడు, మంచి దైవ సేవకు దగ్గర పోయినాడు. అనా మీ సంఘానికి 10 కుర్చీలు కొనిస్తా కానీ బాప్తిస్మం సర్టిఫికేట్ రాసి సార్ అన్నాడు. ఎన్ని కుర్చీలు? ఫస్ట్ ఆఫర్ ఇచ్చినాడు. ఎన్ని కుర్చీలు ఇస్తాడట? 10 కుర్చీలు. మీరు అన్నాడు ఏంటి మళ్ళీ చెప్పు అన్నాడు. అదే అన్నా 10 కుర్చీలు ఇస్తాను, మనకి బీఈలో సీట్ వచ్చింది, బాప్తిజం సర్టిఫికేట్ ఏదో ఉంటారంట కదా. వాడు నమ్ముకోలేదు కదన్నా, ఇప్పిస్తాడు. అవన్నీ మామూలే లేదు, నాకు కుర్చీలు ఇస్తా కదా చెప్తాను కదా. ఆయన అన్నాడు ఎంత నికార్స్ అయిన వాడంటే, వద్దునైనా కుర్చీలు కాదు, బాప్తిజం అట్లా ఇవ్వకూడదు, సర్టిఫికేట్ అట్లా ఇవ్వకూడదు. వాడు మారు మనసుకుంది, బాప్తిజం తీసుకుంటే అది తగింది. కుర్చీ ఒకటి లేకపోయినా కానీ సర్టిఫికేట్ నిజంగా బాప్తిజం తీసుకొని ఉంటే, వాడు నాకు తెలిసి ఉంటే, మారు మనసు పొందింటే ఖచ్చితంగా ఇస్తానన్నా, నేను ఇవ్వలేను. అప్పుడు ఆయన అన్నాడు, సరే నువ్వు ఇవ్వకపోతే వానే ఎవరైనా ఇచ్చేటోళ్ళు ఉంటే చెప్పు అన్నాడు. నువ్వు ఇవ్వకుంటే వానే ఎవరైనా ఇచ్చేటోళ్ళు ఉంటే వాళ్ళ అడ్రస్ చెప్పు అన్నాడు. అంటే నేను చెయ్యని దాన్ని వేరే వాడు చేయడానికి నేను ప్రోత్సహిస్తాను అనుకుంటున్నావా? నేనే చెయ్యండి ఎవడు చేయకూడదు అనుకుంటాను. నేనెటు చెప్తాను వాడిని చేయమని? నేను చెయ్యని దానిని ఇతరులు చెయ్యమని చెప్పను, ప్రోత్సహించను అన్నాడు. అయినా ఆశ్చర్యపోయినాడు. నిజమే, మనం చెయ్యొద్దని చెప్పి మనమేట చేసుకుంటుంటాం. ఏదొక పని అంటే కాదండి, ఏదో ఒక పని కాదు. జీవనోపాధి కొరకు పనిచేయాల్సిందే గాని ఇష్టం వచ్చిన పని చేయడానికి వీల్లేదు. విశ్వాసంగా ఈ కుమారుడు పందులు మేపడానికి ఏదో ఒక పని డబ్బు సంపాదన కొరకై కొంతమంది లంచాలు చేతులు పట్టుకుంటే, కొద్దిమంది వడ్డీల మీద బతికే వాళ్ళు, కొద్దిమంది పని చేయొచ్చునా అని అడగరు దేవుడు. ప్రభువా ఈ పని నీకు మహిమనిస్తారా? లోకంలో ఉండాలిలేండి. లోకంలో ఒక ఆయన ఎదురులో ఉన్నాడు, ఆయన ఒక ఆఫీసులో పనిచేస్తాడు. పొద్దున 6 గంటలకు లేస్తే రోడ్డు మీద కనిపిస్తాడు. అట్లా మళ్ళా సాయంత్రం రాత్రి పనిపడి కూడిగా వచ్చేటప్పుడు రోడ్డు మీద తిరుగుతుంటాడు. ఏమంటే ఈయన ఉదయం డబ్బులు ఇస్తాడన్న షాపులకి, సాయంత్రం వసూలు చేసుకుని పోతాడు. రోజువారీ వడ్డీ అంటారు. ఉదయం ఇచ్చే అమౌంట్ మళ్ళీ రాత్రికల్లా తీసుకుని దాని మీద బతుకుతున్నాడు. ఆయన జీవనోపాధి అదే అంట. నేను ప్రభువు నమ్ముకున్న విశ్వాసి, మరి మనం కూడా అదే పని చేస్తే తగునా? ఇది ఏ పనైనా చేయొచ్చునా? వాళ్ళు చేస్తున్నారులే, నువ్వు వడ్డీ వ్యాపారాలు చేసి బతుకుదాం అనుకుంటున్నావా? ఇది దేవుని చిత్తమేనా? బైబిల్ ఏం చెప్తుంది? ఎప్పుడన్నా విన్నావా? ఆలోచన చేద్దాం. ఈ లంచాలు వడ్డీల చేత, అన్యాయం చేత డబ్బులు సంపాదించి కడుపు నింపుకునేదానికంటే ఇవి లేకుండా దరిద్రులై చచ్చిపోవడమే మంచిది. మళ్ళీ చెప్తున్నా, ఇట్లాంటి సంపాదనతో ఇల్లు కట్టుకొని 3 అంతస్తుల బిల్డింగ్ వేసుకునేదానికంటే చెట్టు కింద బతకడం, ఇట్లా అన్యాయం చేసి అబద్ధాలు చెప్పి మోసం చేసి సంపాదించుకునేదానికంటే తట్ట గడపాలు తీసుకుని మట్టి పని చేసుకోవడం, బతకడం అవుతాం. లంచాలు ఇచ్చి ఉద్యోగాన్ని కొనుక్కొని చేసేదానికంటే ఆటో దొరుకుని బతకడం మంచిది. దేవుని పిల్లలకు గుర్తుపెట్టుకోండి, పని కలిగి ఉంటే చాలు బతకడానికి. మనమేమి సంపాదన కోసం పనిచేయడంలే, ఒకరి మీద భారం పడకుండా మన బుద్ధి మనం బతికితే నా జోబులు ఉండే ప్రతి రూపాయ నా కష్టార్జితం వల్లనే రావాలి కానీ
వేరే విధంగా నాకు రాదు. ఏదో ఒక పని నేటి దినాల్లో విశ్వాసాలు ఎట్లా తయారంటే సంబంధం మాట్లాడితే పర్సంటేజ్ అంటారు. బయట వాళ్ళు కాదండి, బయట వాళ్ళు అంటే చూసినాములే, పెళ్లిళ్ళ పేరైలు ఉంటారు, వాళ్ళ దగ్గర ఫోటోలు ఉంటాయి, సంబంధాన్ని పిలిస్తే ఏ కట్నాము ఎంతో ఇప్పిస్తే దాంట్లో పర్సంటేజ్ అండి. మరి విశ్వాసులు ఇట్టోళ్ళు తయారైతే ఒక ఆయన భోజనాన్ని తీసుకుపోయినా నన్ను ఎంతసేపటి ఎట్లా అడగాలప్ప, ఆయన ఏం చేస్తాడు ఎట్లా అడగాలని వేరే ఆయన కనుక్కున్నాను. ఆయన ఏం చేస్తాడంటే ఈ పని చేస్తాడు, ఈ పని చేసి ఆయన అన్నం పెడితే తెలియక తిన్నాం కానీ తెలిసి తింటే మాత్రం ఉండదు లోపల. అదే పని అంటారు, సంబంధాన్ని కుదుర్చడం. ఆ కుదిర్చిన వాళ్ళు ఎంత ఇయ్యాలా, ఏది ఇయ్యాలా. ఒక చోట కొత్త ఒక వ్యక్తి అన్యుడు, ఆయన కురువ కులానికి చెందినవాడు, గుత్తి దగ్గర వాళ్ళ సొంత ఊరు. కొత్తగా ఏ వాక్యం ఆకర్షించిందో అతన్ని నమ్మిన సంవత్సరానికి పూర్తిగా ప్రభు దగ్గర దృఢంగా నిలబడ్డాడు. ఒక సంవత్సరానికి ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన బంధువులు ఎవరు నమ్మలేదు, కానీ పెళ్లి వయసు వచ్చింది, ఒక తీర్మానం చేసుకున్నాడు. ఖచ్చితంగా ప్రభు నమ్మిన బిడ్డని పెళ్లి చేసుకుంటాను కానీ వేరే వాళ్ళని చేసుకుని అనుకున్నాడు. చివరికి ఒక పాస్టర్కి చెప్పినాడు, అయ్యా ఎవరన్నా సరే వేరే కులస్తులైనా నేను చేసుకోవడానికి సిద్ధమే కానీ ఇప్పటికే మా వాళ్ళు కారాలు మీరాలు మెరుగుతున్నారు కాబట్టి ఎవరన్నా మా కూడల్లోనే ఎక్కడన్నా ఉంటే చూడండి అంటే ఆయన ఒక చోట చూసినాడు. ఒక చెప్పినాడు ఇట్లా ఉండాలి, వీళ్ళకు వీళ్ళు పోయి చూసుకున్నారు, ఖాయం చేసుకున్నారు. ఇక పెళ్లి చేసే సమయంలో వచ్చేసరికి అన్నాడు, నేనే ఈ పెళ్లిని ఖాయం చేసిన కాబట్టి పెళ్లి కొడుకు నువ్వు 40,000 నాకు ఇవ్వాలా, 40,000 ఇవ్వకపోతే ఈ పెళ్లికి నేను చెయ్యను. బిడ్డ ఏడ్చేది తక్కువ, మేమేం ధనవంతులం కాదు సార్, మేము డ్రైవర్గా పనిచేస్తాను, నేను వచ్చే ఆదాయం అంతంతా. చెప్పిన మాట వాస్తవమే కానీ 40,000 రూపాయలు ఇదేం బేరం. అప్పుడు అబ్బాయి అన్నాడు, ఆ పెళ్లి కూతురులో నమ్మినోళ్ళు కాబట్టి దగ్గరికి వచ్చయ్యా ఈ పెళ్లి మీరే జరపండి. ఎంత ధైర్యంగా మా అంత న్యూస్ పెట్టి వస్తాను నేను, వాళ్ళు వస్తే రాని పెళ్లికి రాకపోతే నేను ఒక్కరినైనా వస్తాను, నేను ఇక్కడే ఈ మందిరంలోనే పరిశుద్ధుల మధ్య చేసుకుంటాను. ఆ పాస్టర్ వద్దు, ఆయన కథ వద్దు. ఆఖరికి ఆయన పెళ్లికి కూడా రాలేదండి. కొత్తగా నమ్మిన విశ్వాసాన్ని చేయబట్టి బాబు 10 పైసలు వద్దురా నాయన, నువ్వు ప్రభు నమ్ముకున్నావు, ఇట్లా పెళ్లి చేసుకోవడం గ్రేట్, ఇదిగో నేనే ఇంత ఇస్తారా నాయన, ఒక 5,000 ఇస్తాను. అట్లా చెప్పి వాడిని బలపరిచి తీసుకురావాలి కానీ ఇట్లా చెప్తే తుంగలోనే వాడి విశ్వాసాన్ని త్రొక్కేటట్టు చేస్తే నువ్వేం పాస్టర్వి, ఇట్లా దానివల్ల బతుకుతావా? మళ్ళా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంకొక ఆయన వానికి 1,20,000 అంట, ఈయనకి 1,00,000 అంట. నెత్తికేసి కొట్టుకోవడానికి అది ఏ పని అంటే పని చేస్తావా? జాగ్రత్తగా పడదాం, చెయ్యకూడని పనులు ఉన్నాయి. అందుకే పొట్టు ఎవరికి? పందులకే, పరిశుద్ధులంగా. పొట్టు పందులకే సుమా, పొట్టు లాంటి అవినీతి సొమ్ము పందులకు సరిపోతుంది కానీ పరిశుద్ధులకి ఎందుకు? కానీ ఒకటి చిన్న కుమారుడు పందులో చూసి ఒకటి అనుకుంటాడు, నా జీవితం కంటే ఈటి జీవితమే బాగుంది. ఎందుకు? పందులకు ఒక దొడ్డి ఉంది, ఒక కాపరు ఉన్నాడు, ఒక పొట్టు ఉన్నాడు. మనకు అవన్నీ లేవు. నేను రాత్రి ఏడబడుకోవాలో తెలియదు, దొడ్డి లేదు. దీనిల కన్నా దొడ్డి ఉంది. దీనికి ఒక కాపరు ఉన్నాడు, నాకు ఆ కాపరు లేడు. దీనికి పొట్టు ఉంది తిండికి, నాకు తిండికి గతి లేదు. నాకన్నా ఈ పందులే నయం అనుకున్నాడు. మన జీవితాల్లో పని ఏం పని చేస్తున్నాం? ఒకటే ఒక పని, దేవుడు చెప్పిన పని. నీ చేతులతో మంచి పని చేయించు, కష్టపడాలి. ఈ సూత్రం ఇచ్చిపెట్టదు. యాదో ఒక పని అని చేశారు సుమా. కాబట్టి చిన్న కుమారుని ప్రవర్తన 5 రకాలైన ప్రవర్తన చూశాం. ఒకటి, ఆయన కోరిక తండ్రికి విరోధంగా కోరుకున్నాడు. రెండవది, ఆయన వెళ్ళిన ప్రాంతం దూర ప్రాంతం, తండ్రికి విరోధమైన ప్రదేశానికి వెళ్ళినాడు. మూడవది ఏం చెప్పుకున్నాం?
అతని జీవితం చెడు జీవితం. 4వది అతని యొక్క సహవాసం చెడ్డ సహవాసం. అతని యొక్క పని అది తగిన పనిగా, తన జీవితానికి తన హోదాకు తగిన పనిగా. పరిశుద్ధ జనానికి తగిన పనులు చేయకూడదు సుమా. పరిశుద్ధ జనం ఈ లోకంలో రకరకాల పనులు చేసి బతుకుతుంటారు. ఏదో ఒక పని బతుకుతానంటే కాదు సుమా, అన్ని పనులు చేయదగినవి కావు. ఈ చిన్న కుమారుని ప్రవర్తన మనలో ఉందా చెక్ చేసుకుందాం, దేవుడి దగ్గర పరిశీలించుకుందాం, సరి చేసుకుందాం. దేవుడి మాటలు మన కొరకై దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన.